ఈరోజు మా వాటికి అన్నం తేలేదు, ఎందుకంటే నార్మల్గా ఎండలకి అది అన్నం వేయచ్చు, కానీ ఇట్లా చల్లగా ఇట్లా ఉన్నప్పుడు అన్నం వేస్తే రోగాలు వస్తాయి, అంటే తెగుళ్ళు అట్లా వస్తాయి. సో జొన్నలు అది వేయాలి. కొన్ని అయితే పట్టుకొచ్చినాం ఇప్పుడు వచ్చినప్పుడు. ఇక బియ్యము, సబ్బలు, జొన్నలు. ఇక చూడు, ఈ చెట్టు కిందంతా ప్రాంగణం అంతా చల్లేసిన. ఇక నేను ఉన్నంతసేపు ఇక్కడంతా తినేస్తాయి. అయితే ఇక్కడ మంచిగా ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్గా వచ్చేసినాం. చల్లగా ఉంది, మస్తు. ఇక ఇంట్లో ఏం లేచినాం, రెడీ అయిపోయి ఇట్లా వచ్చేసినాం. ఎందుకంటే మంచిగా 3 రోజులు అయింది కదా, 3-4 రోజులు. 4 రోజులు అయితే ఇక అంతే అండి, ప్రాణం ఎక్కుతుంటుంది ఇట్లా వచ్చేయాలని. డక్స్ రాలేదా నాన్న? ఉన్నాయరా? టైగర్ గాడు ఈడుండు అంటే ఎక్కడక్కడ. పిల్లలు కూడా రాలే? పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. పిల్లలు కూడా పెద్ద అయిపోయినాయి, అన్నీ వచ్చేసినాయండి. ఎక్కడ పోటీ లేకుండా తింటున్నాయి. ఇక కొన్ని ఇత్తనాలు పట్టుకొచ్చిన, సొరకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు, గోంగూర విత్తనాలు, పాలకూర, కొయ్యకూర, ఇంకా అంతే. ఇట్లా కొన్ని విత్తనాలు అయితే పట్టుకొచ్చినాము. అట్లనే పైపు 300 ఫీట్లు పైపు కూడా తీసుకొచ్చినాము. అదంతా కట్ అయింది కదా, ఇక దానికోసం. ఇక మా వాచ్మెన్ చూడండి, అది అంగూరు చెట్టు మొన్న నేను చెప్పినట్టు ఇట్లా ఈ తీగ వస్తుంది బాగుంటుందని. అయితే మా రాముడు ఈ కట్ట కట్టినుంటా, మనమే ఈ కట్టె అయితే కట్టినుంటా. ఇక ఏం చేసిండు, దీనికే పందిరి కట్టేసిండు అన్న. అమ్మా ఈసారి మనకి అంగూరు గుత్తి ఆయా అంటుండు. కట్టేసిన ఇది ఈసారికి వస్తానని చెప్పి. ఈ వంగ చెట్లు అయితే చచ్చిపోతూనే లేవండి, అసలు కాయలు వస్తూనే ఉన్నాయి. అయితే మనము కూరకి అది ఉడికేది చాలా ప్రాసెస్ కదా, చాలా పాయ చేయబోతున్నా. ఇక మనం తినిపోయి చేసేది కదా, పొయ్యి అంటపెట్టు అంటే నేను వచ్చే వరకు అంటపెట్టిండు. ఇది ఆరిపోయింది కూడా. అన్నీ రెడీగా పెట్టేస్తాడు నేను ఇట్లా వస్తున్నా అని చెప్తే. అంటుందా మంచిగా చూసారా, ఇడ్లీ పాత్ర ఇక్కడే పట్టుకొచ్చిన. మంచిగా ఇడ్లీ చేసుకొని అల్లేకి కాళ్ళపాయ చేసుకొని, ఇడ్లీలోకి కాళ్ళపాయ మస్తు ఉంటుందండి. మంచిగా పాయ ఇడ్లీ. అయితే ఒకరెవరో ఇట్లా ఛాలెంజింగ్గా ఒకటి పెట్టినుండే, నీకు దమ్ముంటే నువ్వు రాయలసీమ పెట్టవైతే అని చెప్పి ఏవో కొన్ని పెట్టున్నారు. ఖచ్చితంగా నాకు దమ్ముంది, నేనైతే చూపిస్తా. అది తర్వాత విషయం. ఇప్పుడైతే ఇదైతే మనం ఇది చేద్దాం. అయినా దమ్ము లేకుండా మనిషి ఉంటారా అండి? అసలు మనుషులే ఉండరు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మంచిగా కాళ్ళపాయ, మంచిగా వేడి వేడి ఇడ్లీ. కాకపోతే నా ఇడ్లీ కుక్కరు ఈడ పెడితే కట్టెలకి ఖరాబ్ అవుతుంది ఏమో, ఏం కాదులే, ఆ వాచ్మెన్ మంచిగా కడిగిస్తాడు. ఇవన్నీ వండేసి వెళ్ళిపోతుంటా నేను, కడిగి పెట్టేస్తాడు. అన్నిటికీ గిదే గిన్నండి. మీ అయిపోయినాయనే ఇన్నిగానే ఉంటే తింటలేరు. పైన తిని పైన పోయే రకాలు ఉన్నాయి. వీటిని ఫస్ట్ ఉడికించాలండి. చూసిరా చెక్క, దీనికి సరిపడా తెచ్చినా నాన్న. ఇది ఎంత పొడుగుందో మరి, ఒక చెక్క చాలు. ఇవి ఇంట్లోటివి కొన్ని వేరేగా ఇట్లా తెచ్చిన. కొన్ని లవంగాలు, ఇలాచి, కొంచెం మిరియాలు. చల్లకాలం సరిదైనప్పుడు ఇట్లా వేసి తాగాలి సూపు.
మస్తుంటుంది. ఇంకా ఇడ్లీలోకి చేసుకోవాలి. ఇది మా వాడు ఏదో జ్యూస్ చేసిండు, నాకు వీడికి తీసుకురావడానికి ఇట్లా పనికొస్తుందని అది కూడా గడికి పెట్టినా అండి. ఇంతే. ఇక ఉప్పు పసుపు వేద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంటాలిటీ పోదు మరి. మిడిల్ క్లాస్ అంతే, ఇట్లా ఏది పొడగొట్టం, దేనికో దానికి అవసరం వస్తుందని చెప్పి. ఇంకోటి సామాన్లు కూడా అండి, సామాన్లు తీసుకుంటాం, కొన్ని దాచిపెట్టుకుంటాం. అటక మీద వండుకునేటివి కొన్ని అయితే దాచిపెట్టుకునేటివి ఉంటాయండి. ఉప్పు, పసుపు, చెక్క, లవంగ, మిరియాలు, ఇలాచి వేసేసి వాటర్ పోసి పెట్టి ఉడికించడమే బాగా. ఆ ఉడికే లోపల మనం రౌండ్ వేసేద్దాం. చాకు అనిపిస్తలేదంట. చాకు మనమే ఏడన్నా పెట్టినామా ఏంది? మనం కాదు, పిల్లలే ఏడన్నా మర్చిపోయినామా పెట్టి. లాస్ట్ టైం ఇడికే తెచ్చి పెట్టేసి పెయింటింగ్ కదా. జున్న లవంగం ఎట్లా వేసింది, లవంగం మొగ్గ కరెక్ట్గా లేచింది. ఇంకా కూడా కొన్ని పోస్తే బాగుండు. చాలేదమ్మా, ఇంకొన్ని పోయాలి నాన్న. అవి బాగా ఉడకాలి కదా. మనం రౌండ్ వేసుకుని వచ్చే వరకు అది మంచిగా ఉడికిపోయి ఉండాలి. ఒక 6 కాలాల్లో బిందె నీళ్ళు పోసిన. ఇక్కడికి వచ్చేసి చుట్టూరు వేసి తినండి. మిమ్మల్ని నేనేం డిస్టర్బ్ చేయ. మీ పని మీది, నా పని నాది అంతే. కట్టెలు బాగా నానినట్టున్నాయి నాన్న. ఏదైనా పెట్టి ఉండడానికి ఆ కట్టెలు ఎడ తెచ్చిండు. ఇంకా మంచిగా ఉడుకుతా ఉండండి. ఈ బొగాని ఎంత ఇష్టంగా కొన్నా అండి, పెద్ద బొగాని. అప్పుడు మనం స్టవ్ తెచ్చినాం ల్యాండ్లోకి. ఆ స్టవ్ తెస్తే గ్యాస్ కారులో తీసుకురావడం తీసుకుపోవడం అంతా ఇబ్బంది అవుతుందని ఇక వాడతలేను. ఇంకోటి దానికి కూడా అదేదో తిప్పే తిరగొచ్చిండు మా వచ్చిన అటు ఇటు పెట్టడం పోయి విరిగిపోయింది అది. ఇక కట్టెల మీదకే వాడేస్తున్నా. ఇక అట్లనే కొంచెం నల్లగా ఉంటుంది అంతే, లోపటేం ఖరాబ్ కాదు కదా. వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇక అట్లా ఒక రౌండ్ వేసేద్దాం. ఇక మనం ఈ పైకి ఏం ఎగరకుండా చేయకుండా ఈ పైన ఒక పైన పెట్టేసి దోసపిండి అయితే ఇంటి నుంచి తెచ్చినా అండి. ఇగో మంచి ఇప్పుడు మనకు సరిపడా. అంటే ఇంకా అవి ఖరాబ్ చేసేటి ఏం లేవులే. వెళ్ళిపోదాం. అండి ఒక అమ్మాయి అది ముచ్చట గురించి చెప్పమ్మా అని చెప్పినుండే. ఇగో మనం పప్పాసకాయలు మంకీస్ అన్నీ తింటాయండి. పప్పాస పండు అయితే ఇంతవరకు వెళ్ళలేదండి. ఫస్ట్ కొన్ని పండ్లు వస్తాయి ఇక్కడ, పిల్లలు తిన్నారు, తర్వాత మంకీస్ తిన్నాయి. మన దాకా అయితే రాలే. ఒకటి తెంపినా కానీ నేను ఈడబెట్టి మర్చిపోయినా. ఒకసారి నేను ఏమైనా తెంపితే కూరగాయలు ఇవే ఇట్లా వంకాయ ఇవి తెంపితే ఇటు పెడతా, రాయి మీద వీడియో తీసుకుంటానా షార్ట్, గతం ఆటో ఎక్కి వెళ్ళిపోతా. సారీ ఆటో నా కారు ఎక్కి వెళ్ళిపోతా మర్చిపోయి. ఇక నేను పోయినాక అమ్మ ఈ మర్చిపోయిపోయారు అని చెప్పి మా వాచ్మెన్ ఫోన్ చేసినా కూడా తీసేసుకో అని చెప్తా.
ఏ మామిడికాయలు కూడా ఊరుతున్నాయండి జరా ఇగో జరేనా ఈడ పెద్ద అయిన ఈడ ఏడా ఈ కవర్ చాలా వచ్చినాయి అవునా వచ్చినాయి ఇగో ఇటు అటు ఇంకా పైన ఇగో ఈడ కూడా కాయలు అయితే మంచిగా వచ్చినాయి వంకాయలు అయితే స్టార్ట్ అయినాయి మళ్ళా ఇచ్చుడు ఏర్లు పాత తీసిండు ఎంత పెద్దగా మొత్తం ఏర్లు బయటపడాలి కొన్ని అయితే పెరిగినామండి ఇదేంటిది జీడి మామిడి చెట్టు అదంతా ఏముందమ్మ అది అది ఉంటుంది మళ్ళీ చచ్చిపోతుంది అమ్మ అది అది అట్లే సంవత్సరం అట్లా ఉంటుంది తర్వాత ఒక్కసారిగా పోతుంది అది ఏమైందమ్మా అది చచ్చిపోయింది అక్కడ ఇది చూడండి ఉత్తుగా ఎట్లా పెరిగిపోతుందని ఇది కాయలు వీటికి వస్తాయా ఇంత చిన్నటికి రావు అమ్మే ఇవి నాటుదే కావమ్మ చెట్టు ఇది హైబ్రిడ్ కాదు ఇవి నాటిది బాగా పెద్దగా ఎక్కువ పెద్ద రావంటావా చిన్నప్పుడే రావు హైబ్రిడ్ కాదు అది ఆ వేప చెట్టు చూడడం కింద అవన్నీ మానేపోయిందిగా ఏళ్ళతో ఉంచే అంత ఉంటుండే ఇప్పుడు చూడమ్మే ఇప్పుడు మన చెయ్యి ఎంత అయింది ఎంత లావు ఇగో మన చేతి కంటే ఎక్కువనే ఇంత తొందరగా పెరిగిపోయిందో అమ్మే ఇంత మంచిదైందండి అసలు సరసర పెరిగిపోయింది ఎంత బాగుంది ఎంత బాగుంటుంది కదా ఇట్లా ఇంకా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు అండి అసలు మస్తుంటుంది ఎంత బాగుందో అమ్మవారిలో పండగ అవుతుంది కదా అమ్మవారి దగ్గర మస్తు ఫాస్ట్ ఈసారి ఈడ కూడా పూజ చేయాలేమో అండి అక్కడ కూడా పెరిగిపోతుంది కాబట్టి ఈడ కూడా పసుపు కుంకుమ పెట్టి పూజ చేయాలి కొబ్బరికాయ కొట్టి ఇదేమో ఇది మోగిపోయింది అన్నది వస్తుందా మళ్ళా ఏం కాదు అదే వస్తుంది పోతాయి వస్తుంటే దీనికి కర్ర అడ్డం పట్టింది అది ఈ చెట్టు ఏమైందా గాలి ఫుల్ వచ్చినట్టుంది ఊసిపోయినాయి పూలన్నీ ఈ గోరింటాకు ఇచ్చి చూడండి అమ్మ గోరింటాకు కాయలు ఇవి తినేటిలో బాగుండగా అండి ఇన్ని కాయలు కాసినాయి బఠానీలు ఇగో మిరియాలు లెక్క బఠానీలు లెక్క సంసానగా ఎంత మంచిగా ఉన్నాయి ఎండిపోయిన వాటిలో గింజలు ఉన్నాయి చిన్న చిన్నవి అవన్నీ చెట్లు అయిపోయినాయి ఇక పంట అన్ని చెట్లు అవుతాయి మునగాకైతే ఇది ఒక ట్రిప్పు ఇట్లా వెళ్ళిపోయింది వచ్చింది ఆ కాయ కాసింది అయితే పోయింది ఏడైతే ఇది బాగా వస్తుందండి సరే దీనికి అయితే తోటకూరవి పాలకూరవి అవన్నీ ఇక్కడ ఏమంటాయి ఎందుకంటే మంచిగా మెత్తట్లే అలా చూడు ఈ ఏర్లు పడేటట్టు ఇది తీసిందానా ఇవి చూడ పూల చెట్లు కొన్ని ఎట్లా చేస్తాడా అవి పట్టాయి అవి వచ్చేస్తున్నాయి ఇవి అందులో అంతే పడ్డాయి కదా కింద ఏర్లకు వచ్చినాయా అందులో ఉంటారు కదా వాళ్ళు ఘాట అమ్మేటోళ్ళు వాళ్ళు ఇంతేనా అవి పాదులు అవి కట్టి చేస్తాము ఆషాఢం నన్ను ఇగో గోరింటాకు అంతా తెచ్చి పెట్టుకోవాలి కదా సండే వచ్చి పిల్లదాన్ని తీసుకొచ్చి గోరింటాకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చూసే వరకు లేట్ అవుతుంది నాకు పెడతాం మా పొట్టిదాన్ని తీసుకొచ్చి ఒకసారి మా అమ్మాయిని మా పొట్టిదాన్ని ఇక ముగ్గురం కలిసి బాగా ఇంత తీసుకొని రుబ్బుకొని పెట్టుకుంటాం గోరింటాకు మంచిగా వచ్చిందండి ఇగో ఇక్కడ ఈ అమ్మవారి చెట్టు ఈ చెట్టుకి మనం ఈ చెట్టుకి ఆ చెట్టుకి అది పెడదాం పసుపు కుంకుమ గిత్త ఉండే ఏమైపోతున్నాయి రా వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉంటాం కానీ రోజు చూసుడు ఆ తృప్తే వేరు ఇంకోటి వర్షాకాలం ఇట్లా చల్లగా అయిందనుకో ఆహ్లాదంగా భలే ఉంటుంది నీళ్ళైతే బాధ లేకుండా అయిపోయిందండి నిన్న పడ్డ వర్షానికి కెమెరాలో చూస్తుంటే మొత్తం నిండిపోయి పాదులు కనబడుతుంది నిండిపోయి మంచిగా ఇట్లా
వీటి కోసమే మనం పాదిరి ఇట్లా తీపిచ్చినాం మొత్తం. అగో పైపు 3 కట్టలు తెచ్చినాం 200 ఫీట్లది. 1500 ఒకటి, 4500కి 3 కట్టలు తెచ్చినాం. ఇక పాపదంతా వీసాడేసేసి అదేమవుతుందంటే అప్పుడు మనం ఫస్ట్ నీళ్ళు పట్టేటప్పుడు తెచ్చినాం కదా, కొంచెం అక్కడక్కడ కట్ అయినట్టు అయింది. ఇక అది ఒక సైడ్ పడుతుంటే ఒక సైడ్ కొంచెం లీక్ అవుతుందంట. ఇక మనకు మీకు తెలుసు కదా, మనం ఒక బొట్టు కూడా నీళ్ళు వేస్ట్ చేయం. ఆ లీక్ అయితే పుస్తరు పోయే నీళ్ళని కూడా మనం వేస్ట్ చేయం కదా. ఇక వదిలేసి ఆ తీసాడు పడేసి ఇక్కడ తెద్దామని చెప్పి పైపు అయితే పట్టుకొచ్చినామండి ఈరోజు. పండ్లు వెళ్ళినాయండి, చెర్రీ పండ్లు దూరగా పండ్లు పప్పి బాగానే వెళ్ళాయండి. అబ్బా చిన్న దోమలు ఉన్నట్టున్నాయి. ఇవి ముఖాన్ని పట్టుకొని కరుస్తాయి వెంటనే, కరుస్తాయి కూడా ఇవి. ఏమైంది తల్లి, ఏమైంది? గుడ్డు పెట్టినావా? ఏడా ఎక్కడ పడితే అక్కడ పడతాయండి ఈ కోళ్ళు అయితే గుడ్లు. ఏడాడి తీసుకున్నానా ఏంటిదండి ఆడే ఏ చెట్టు దగ్గర చెరిపల్లి చెప్పాము. ఎండిపోయిన కొబ్బరి చెట్టు అంటుండే డాడీ. తిన్నాం. ఎండిపోయిన కొబ్బరి చెట్టు ఏది ఏది ఏ చెట్టు దగ్గర? ఇది అరిసె దగ్గర ఉండొచ్చు. గుడ్డు పెట్టుతుందా డాడీ ఇప్పుడు? ఇగో ఈడ కర్రల దగ్గర ఇగో ఇంకే వస్తుంది. ఇగో అంత పెట్టినది ఇప్పుడు గుడ్లకే వస్తుంది. గుడ్లు పోయేటప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ అవుతుందేమే. గుడ్లు మంచిగా వస్తున్నాయి. 4 గుడ్లు పెట్టిందండి. ఎన్ని కనబడుతున్నాయి పిల్లలు గుడ్లు? ఉన్నాయండి ఇప్పటికే సగం తయారైనాయి ఇంట్లో పిల్లలు. తీసి పెడదాంలే, అవి అయితే ఇవి అవ్వకూడతానే ఉందాం. ఎన్ని అయితే అన్ని దాంట్లో బాగుంటాయి. అది మిషన్ అయినాయి కొద్ది పెడతానే ఉండాలి. తిను చెర్రీ అని అప్పుడు ఏం తినమేమరా, అది పెట్టాలి ఇది పెట్టాలి అన్నావు. దీనికి పెద్ద కర్ర వేసిందండి. అవి విత్తనాలన్నీ ఎక్కడ పెట్టినా? ఆకుకూరలు అక్కడ మన మునగ చెట్టు కాడ. పాలకూలకు మురిగి జాడు అయినా ఉదల్లాగా మురిగి నయాత ఉదర్ ఏడుకి వస్తుంది చూసాను వాసన. గుమ్మగుమ్మ అబ్బా మల్లెపూలు గుమ్మగుమ్మ వస్తుందండి వాసన వరకు. అబ్బా ఇంత మంచి వాసన వస్తుందో, గాలికి ఇట్లా వస్తుందండి. మల్లెపూల చెట్లు నుంచి మా ఇట్లా పూలు అయ్యి వాసన ఎంత మంచిగా వస్తుంది అసలు. ఒకటి గుడ్డుకొచ్చి ఏడుస్తుంది. ఇప్పటికెళ్ళి 30 గుడ్లు వాళ్ళు. ఓ ఇప్పటికి దాంట్లో 40 వరకు ఉన్నాయి మమ్మీ. మనం మిషన్లో పెట్టింది అన్ని గుడ్లు డాడీ. మనం మిషన్లో పెట్టిన గుడ్లు
అన్నిట్లో కనీసం ఒక 20 అన్న పిల్లలు కావాలి డాడీ. 20 ఆల్రెడీ సగం కదులుతున్నాయి పిల్లలు. ఇంకా ఇన్ని గుడ్లు ఇవన్నీ పెట్టినట్టు ఎన్ని పిల్లలు అయితే డాడీ? చూస్తే ఇక్కడ కదులుతున్నాయి. అయితేనే అమ్మ అయితే లోపల పిండం వచ్చాడు పిల్లలు అయితే డాడీ. మరి అవి కూడా గుడ్లు పెడతాయి మళ్ళీ. ఇంకా లోపల పిండం తయారైతాయండి. కానీ డాడీ ఎన్ని అయితే అన్ని ల్యాండ్ లో తిరుగుతాయి అట్లా. ఫోన్ లైట్ పెట్టి పెడితే కదులుతుందండి పిండం. ఆ కోడి పిల్ల గొర్రె సాగుతాడు అంట, ఆవులు సాగుతాడు. అడుగు చూస్తాడంట. నువ్వేం చూస్తే గచ్చేస్తాం ఇలా. మొత్తం నీ చేతిలోనే. నువ్వు చూస్తా అంటే అన్ని తెచ్చేసుడే. గొర్రెని మేకని ఆవుని. గొర్రె మేక ఏమో కానీ ఆవునైతే చిన్న బుజ్జి ఆవులు ఉంటాయి చూడండి, అవి పెంచుకోవడం నాకు మస్తు ఇష్టం. నానా అవి మనం పెద్ద ఇల్లు కట్టుకునే. ఇప్పుడంటే చిన్నగా ఉంది కాబట్టి ఇల్లు అట్లా, కానీ ఇల్లు పెద్దగా ఉన్నప్పుడు ఆ బుజ్జి ఆవును అయితే పెంచుకుంటామండి నేను మా ఇంట్లో. చిన్నగా ఇట్లా వేసేసి సపరేట్ గా మంచిగా తిప్పుతాం. రాయలసీమలో మా పెద్దవాళ్ళ ఇంట్లో ఎట్లంటే పెద్ద ప్రాంగణంలో ఇంట్లో అండి. ఇంట్లోనే పెద్ద బాయి, అంటే పశువులకి పెద్ద బాయి, ఆవులు, గొర్రెలు అన్ని దొడ్లు అన్ని కలిసే. ఇప్పుడు కొన్ని చూపిస్తారు రాయలసీమ హౌసెస్ అని చెప్పి, కొన్ని చూపిస్తారు అల్లలో కనపడుతున్నాయి. ఇప్పుడు లేవండి ఆ ఇంట్లో. ఏమొచ్చింది ఆడ కోతి డాడీ? తింటుందా డాడీ కోతి? గుడ్లే తింటుంది డాడీ, తింటుంది డాడీ. అయ్యా తీసుకొని పోతుంది. అవి గుడ్లకే కాబట్టి మంచి సైజు గుడ్లు. ఇగో పగలు కొట్టేసింది కదా డాడీ. తాగేసింది, 2 ఎత్తుకొని పోయింది. అయినా కోతులు నాన్ వెజ్ ఏంది డాడీ? అంతే గలీజ్ కోతులు అయినాయి ఇక్కడి. ఇప్పుడే తీసుకున్నా బాగుండేదండి. తీసి పెట్టిన ఇప్పుడు గుట్టుకొచ్చింది కదా అని చెప్పి అన్ని అరుస్తున్నాయి. నేను ఒకదానికి ఒకటి సపోర్ట్. మరి అవి రావా? అట్లే తిని మరిగినాయి అంటే ఇంక రోజు వస్తాయి ఇక అవి. మరి అప్పుడు ఏమైనా దొరుకుతాయేమో అని ఉండే సార్ 4 ఎగ్గులు ఇప్పుడు లేవనిలే. అవును మమ్మీ అవును. మరి ఏమైందని అనుకున్నాం మనం. అది కూడా కోతి తిన్నది నాన్న. డోర్ తీసి పెట్టి అయితే ఈ లెక్కన 10 తినేసినాయి. అవి 10 తిన్నాయి. మధ్యలో ఎన్ని డైలీ పెడుతున్నాయి గుడ్లు. రోజు 10 గుడ్లు అవుతున్నాయి. 3 పెట్టలేండి. టైగర్కి పుడుతున్నాయి ఆ పిల్లలు. ఇవన్నీ 3 పెట్టలు ఉన్నాయి. గిన్నె కోళ్ళు 3 పెడుతూనే ఉన్నాయి. మనం 35 కోళ్ళు అవి వేసినాం వల్ల. స్ట్రాంగ్ ఉందా డాడీ? లోపల వేరే ఉంది. 2 లేయర్లు డాడీ. 2 లేయర్లు. పైనది ఇది వాటర్ ట్యాంక్ ఉంటుంది చూడు డాడీ, దానిదంటే ఇది. అదే 3 అక్కడ దాకా ఏమన్నా ఎక్కడ దాకా పోతే తెలిసిపోతుంది. పాతది వద్దులే డాడీగా. వద్దా పాతది? 2 వాడాలంటది మరి ఇప్పుడు. 2 బోర్లు వాడాలి. బోర్లు డాడీ. నికాలో బెండి వేసి చుడకపోయినట్టు ఒక 4-5 సార్లు ఏమన్నా ఏం కాదు. ఇది బెండ్ అయినా కాదు, బొండ్ అయినా కాదు. ఏమైంది ఇక్కడ పెట్టిన చూసుకుంటుంది. మధ్యలో రానప్పుడు మనం తీసుకోతలేం. మరి అవన్నీ పోతూనే ఉన్నట్టున్నాయి నాన్న. పోతూనే ఉన్నాయి. పోయేటి పోతూనే ఉన్నాయి. అవి ఏడబట్టే కూడా మనకు తెలుస్తలేదు. తెలుస్తేనే తీసుకుందాం అంటే అవి పెట్టేస్తున్నాయి. వీటికి బాగా పసి కడుతున్నాయి. అవి ఇవి
అది చాట్లో ఉంది కాబట్టి అప్పుడంతా కలిపిలే అక్కడ అరటి చెట్టు కాడ. అయితే అండి ఒక పిల్ల కామెంట్ పెట్టిండే ఒక అమ్మాయి, మా అత్తమ్మ నన్ను ఎంత కొడుతుందమ్మా మీరు ఇట్లా చెప్తుంటారు కదా అత్తమ్మను కోడలు అని చెప్పి. మా అత్తమ్మ కొడుతుంది, మా ఆయన ఏమనడు అంటుందండి. ఇవాళ రేపు అత్తలు కూడా కొట్టే కాడ ఉన్నారండి. మా అత్త మీ వీడియోలు మా అత్త రెగ్యులర్గా చూస్తుంటుంది అని చెప్పింది. ఎవరో కానీ అమ్మ మీరు నా వీడియో చూస్తుంటే కోడల్ని కొట్టడం అనేది చాలా తప్పు తల్లి, చాలా అంటే చాలా తప్పు. రేపు మీరు మూలకు పడ్డా మనసులో పడ్డా ఆ కోడలే మీ నోట్లో ఒక్క నీళ్ళు పోసేది, గుర్తుపెట్టుకోరు. కొంతమంది బిడ్డ అని చెప్పి కోడల్ని అస్సలు దేకరు, కోడలకి విలువ ఇయ్యరు, అది చాలా తప్పు. ఇక నన్ను అంటుంటారండి కొంతమంది, అమ్మ నువ్వు నీ కోడలు వచ్చినా చెప్తులే నీతులు ఇప్పుడు కాదని చెప్పి. ఎప్పుడైనా కూడా మనస్తత్వం ఒకరు ఉంటే ఒకరు లేకపోతే మారదు. నా కోడలు ఒకవేళ చూడకపోయినా కూడా నేనేమి ఇట్లా ఒకరిని చెప్పుకొని కంప్లైంట్ చేయనండి. అయినా పిల్లలు నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొడుకులు ఉంటారు కదా, ఫస్ట్ భార్య. నేను చెప్తున్నాగా రేపు నా వచ్చే కోడలు కూడా చూస్తుందిగా, నా కొడుకు ఉంటే నేను చెప్తున్నాగా ఇదంతా. అమ్మ మమ్మీ ఇంతగానే ఇట్లా చెప్తున్నావు ఇట్లా చేస్తున్నావు మళ్ళీ నువ్వేంటి ఇట్లా అని వీళ్ళు అడుగుతారుగా. నాకు అట్లా అవసరం లేదు, నేను చెప్తున్నా చూడండి. ఎప్పుడైనా సరే కొడుక్కి ఫస్ట్ భార్య అండి, ఫస్ట్ భార్య. ఏ మగోడికైనా కూడా గుర్తుపెట్టుకోరు, అది నా మొగుడా నా కొడుక నా మామన ఇంకా వాళ్ళ లేకపోతే నత్తున ఎవరు అనేది కాదు. ఎవరికైనా సరే ఫస్ట్ వైఫ్, సెకండ్ పిల్లలు, థర్డ్ అమ్మ నాన్న. మరి వాళ్ళు కన్నారు కదా అంటే కన్నారు, అది సృష్టి ధర్మం. రేపు మనం కూడా కంటాం, వాళ్ళకి ఏదైతే వర్తిస్తుందో మనకు అదే వర్తిస్తుంది, అందరికీ అదే వర్తిస్తుంది. ఫస్ట్ లైఫ్లోకి వచ్చిన పార్ట్నర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోరు. మా అమ్మ ఎట్లుంటుంది, మా అమ్మ అలుగుతుంది, మా అమ్మ గట్టిగా ఉందండి. ఇగో ఈ వైర్లోది కొంచెం పీకి పైపులు కట్టిన వైర్లోది తీసి కట్టిన పూలు. పెట్టుకొని కూడా వస్తలేదు. అయితే కొంతమంది అమ్మలు డైజెస్ట్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎందుకు డైజెస్ట్ అవ్వదంటే వాళ్ళు ఎక్కువ ప్రేమగా పెంచుకొని, పాపం వాళ్ళని అననీకి అనేది ఏం లేదు. కొడుకుని ప్రేమగా పెంచుకొని ఇక ఎవరో రాగానే కోడలు రాగానే సామాన్ అక్కడ కోతే వస్తుంది, సామాన్లు ఏమైనా ఉన్నాయండి. వస్తావు అట్లా పోయి ఇట్లా చేస్తాం. అయితే అక్కడ చికెన్ మికెన్ ఏమైనా ఉంటుందేమో, అక్కడ రాగాల బందరు అది కూడా తినేస్తుంది అంటాడు. కోడి పిల్లల్ని కూడా చిన్నగా ఉంటే తినేస్తుంది అంటండి. కాటికాయలు అయితే ఫ్రెష్గా ఇగో మనం తెచ్చిన పిచ్చి ముళ్ళు చెట్లు చూడమా ఎంత అయినాయో. అది పెద్దగా అయిపోయినా ఉండగా దాన్ని వాళ్ళ కొడతా ఎంపాడు గోడని. చూసుకోవే కాడు చూసుకుని పిల్లలు పెట్టుకో. ఈ తాటికాయలండి ఇవన్నీ ఒక దగ్గర వేస్తే మొలకలు వస్తే మోగులు మంచిగా తినొచ్చు. వాటికి ఒక పని మళ్ళా రంగం. చిన్నప్పుడైతే ఈ తాటికాయల కోసం ఈడ పూలు వచ్చినాయి మమ్మీ, ఇవన్నీ పూలు అవుతున్నాయి. పూలు అవుతున్నాయి, అన్ని ఈగలు పోయి చూడు మమ్మీ, అన్ని ఈగలు వాటికి పాలినేషన్. ఇగో అన్ని అవును, ఇగో పూలు అవుతున్నాయి ఈగలు మా నాన్న. ఆ ఈగలన్నీ వాళ్ళే ఇప్పుడు కాయలు అవుతాయి. ఏంటి మమ్మీ ఈగలేనా? ఈగలే చూడమ్మా ఎన్ని ఈగలు. మరి వాటి వలన ఈ పిల్లలు. అవును మమ్మీ, అవును మమ్మీ, ఇగో పూలు కాగానే వచ్చేసినాయి అన్ని. ప్రకృతి గదే కదా. ఇప్పుడు ఎన్ని వస్తాయి వీటిలో. ఈగలు కూడా వెరైటీ ఉన్నాయి, పెద్ద పెద్ద ఈగలు. ఇది గుడ్ల కోసం ఇంకెక్కడ పెట్టేసిందో మరి పెట్టలేదు తీసుకున్నాను. ఇది ఇంత పెద్దగా అయినావుగా ఇది. ఇది దీనికి ఇట్లా కట్టితే బాగుండుగా. ఇగో రాండు ఇది చూడు, అగో దానికి దీనికి తాటి చెట్టుకి వేసి ఇట్లా కట్టవా చక్కగా.
రుద్రాక్ష చెట్టు ఇద్దరు కట్టేయండి. అది విరిగిపోయింది గాలికి. రుద్రాక్ష భగవాన్ రుద్రాక్ష శివు. ఒరే ఇది ఎందుకు ఇచ్చినానా? విరిగిపోయిందమ్మా, అది విరిగిపోయి పడిపోయింది. అయితే అండి మళ్ళా వచ్చింది, అందుకే అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చినాము. ఇక వీటితో దగ్గరగా అవుతుంది ఫ్లైట్. మన వాళ్ళు దాని రెక్కలు కూడా చూడరు, లైట్లు కూడా కనపడతాయి, రెక్కలకుండే చిన్న ఫ్యాన్లు కూడా కనపడతాయి. అది ఏ కంపెనీ ఫ్లైట్ కామెంట్ చేయరు. ఇగో అయితే ఏమైంది, మనం అరటి చెట్టు కోసం ఎన్నిసార్లు ఎదురు చూసినామండి. మొన్న వీడియోలో నేను ఇటు చూసినా నాకు కూడా కానీ చూసిండు. వీడియో ఎడిట్ చేస్తుంటే మమ్మీ ఈడ అరటి చెట్టు వచ్చింది మమ్మీ, నువ్వు చూడలే నేను చూడలే అన్నాడు. రండి ఫస్ట్ మీతో పాటు మేము కూడా క్లియర్గా. కానీ లాస్ట్ వీడియోలో వచ్చినండి అండి, అది మనం చూడలే, ఎర్రగా కనిపిస్తుంది అలా. కానీ గెల బయటే పడేటట్టుంది. చూడని చూస్తే కట్ చేసుకున్నాడు. అంతగానో మహమాషి కట్ చేసుకొని రాదు. అదిగోండి మంచిగా అరటిగలు అయితే వచ్చింది. కొంచెం మటన్ వాడలేదు కదా ఈడు ఇంకో గూడు కట్టినాయి కామె, 2 గూళ్ళు. 2 మమ్మీ, ఇంత జల్ది ఎట్లా అయిపోయింది మమ్మీ? ఉండనిలేమ్మా, అదే పోతుంది. పీకేసేయాలి, పడేయాలి. అడవిలో అరటి చెట్లు వచ్చినట్టు ఇంత ఆకాశానికి పోయినాయి మమ్మీ ఇవి. ఇట్లా పెట్టినా కూడా గాలికి ఏడుంటాయి కదా. ఏ గీత వచ్చింది నన్ను వచ్చి చెట్టు ఉంది. ఎన్ని వచ్చినా 3 జీబులు వచ్చింది అంతే, 3 జీబులు వచ్చిందండి. అయితే అండి అరటికాయలు మనం ఒక గెల కొట్టేస్తుంటే ఇంకో గెల వస్తుంది. మన లాస్ట్ టైం మనం గెల కొట్టేసి ఇట్లా ఇది వస్తుంది రాదు అని చెప్పి ఇటు నుంచి ఇటు వచ్చినాం. అయితే మనం అంత క్యాప్చర్ చేయలే, వీడియో క్యాప్చర్ చేసేసింది. అయితే మావాడు ఎడిట్ చేస్తామని చూసి మమ్మీ చూసినావు ఈ గెల వచ్చింది, మనం ఎంత ఎదురు చూసినాం అన్నాడు. ఇగో అంతగానో అగడపడ్డట్టు ఎదురు చూస్తే వచ్చింది లాస్ట్కి 3 జీబులు వచ్చింది అంతే. అందుకే చిన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని అయితే ఎట్టికి వదిలేస్తుండే, ఎట్టికి బతుకుతుండే. ఊరికి అంటే అన్నం కూడా ఇట్లా తినుకుంటూ కింద కూడా వేస్తుండే. ఆ ఏరుకుని చిన్నప్పుడు ఫస్ట్ తినేప్పుడు నేర్చుకునేటప్పుడు నేల మీద ఉండే మెతుకులు ఇట్లా తీసుకొని ఇట్లా తినుకుంటూ ఇట్లా ఉంటుండే. ఇంత గిన్నెలు వేసేస్తే తినేసుడు మంచిగా ఉన్నాడు. ఎట్టికి బతుకుడే అనుకోండి అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు వామ్మో కడుపులో ఉన్నప్పటి నుంచి సుతారాలు, మళ్ళీ పుట్టినాక వాళ్ళకి తినిపించేటప్పుడు ఒక రంగాలు, మస్తు సుతారాలు అయిపోయింది ఇప్పుడైతే మొత్తం. అప్పుడు అట్లా ఉండే, ఇప్పుడు అది కూడా మనం వస్తే వస్తాయిలే లేకపోతే లేదనుకున్నాం అనుకోండి, వస్తాయి మంచిగా. ఇక మనం కాసుకోని ఉన్నాం అనుకోండి, ఏగో అట్లా వస్తాయి. అయితే ఇట్లనే అమ్మాయిది చెప్తున్నా కదా, ఇట్లా కొట్టే వరకు ఇట్లా ఉందని, అది చాలా తప్పండి. నేనేం చెప్తా అంటే మగవాళ్ళకి ఎవరికైనా కూడా భార్య ఫస్ట్ అండి, ఫస్ట్ భార్యనే, తర్వాత పిల్లలు, తర్వాతనే అమ్మ నాన్న. మీరు ఎవరైనా తిట్టుకోండి ఏమైనా చేయండి, కానీ ఇది మన బాధ్యత. పిల్లల్ని కనడం పెంచడం అంతా బాధ్యత. వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళు కలిసి ఉండాలి. ఇంకా అమ్మ నాన్న అంటావా, మన బాధ్యతకి మనం కన్నాం పెంచడం చేసినాం అట్లా అని చెప్పి పిల్లలు వాళ్ళ జీవితాన్ని మనకే అదేంటి దారాదత్తం చేసి ఉండద్దు. మరి మనం కానీ వాళ్ళ కోసం ఇంత కష్టపడ్డాం కదా, ఇంత చేసినాం కదా అంటే ఎవరన్నారు నీకు కనమని? నీకు అలా అడిగిరా కనమని? అనలేదు కదా, కన్నారు. నీ బాధ్యత నువ్వుది. వాళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటే వాళ్ళ బాధ్యత. కంపల్సరీ నేను వాళ్ళని చూడొద్దు అది అనను.
ఫస్ట్ భార్య, తర్వాత పిల్లలు, వాళ్ళపైన ప్రేమ, అమ్మా నాన్న బాధ్యత అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏముందండి, ఇంత పెట్టాలి, బాగలేకపోతే చూసుకోవాలి, వాళ్ళకి చేతగాన్నాడు హాస్పిటల్ తీసుకుపోవడమా, చూసుకోవడమా, తినలేని నాడు తిని పెట్టడమా, ఇగో ఇది అది వాళ్ళ బాధ్యత. అంతేగాని మొత్తం పిల్లాన్ని కొట్టుకుంటూ పిల్లాన్ని తిట్టుకుంటూ మా అమ్మ మా అమ్మ మా అమ్మ పిల్లం వచ్చిన తర్వాత అది ఉండొద్దండి. మనం ఆడవాళ్ళమే, ఆ బిడ్డ ఒక ఆడదే కాబట్టి అట్లా ఉండొద్దు. అది నేను చెప్పేది. నా వీడియో మీరు చూస్తుంటారు కమ్మా, మీకు ప్రేమ ఉండొచ్చు, మీరు ఒకటే కొడుకు అని మంచిగా ప్రేమగా పెంచుకోండొచ్చు. నాకు కూడా ఒకటే కొడుకు, నేను కూడా మస్తు ప్రేమగా పెంచుకున్నా. వాడు 10 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాడి కాలు నా మీద లేనిదే నిద్ర పట్టకపోతుండే. ఎప్పుడు వాడిని ఒక్కరోజు వదిలేను నేను. ఎప్పుడు పక్కన వేసుకొని వాడి కాళ్ళు ఎత్తి మీద వేసుకొని ఇట్లా నిద్రపిస్తుండే. 10 ఏళ్ళ పిల్లగాడ వరకు పక్కలోనే ఉంటుండే. అంత ఇష్టంగా పెంచుకున్నా. ఎన్నడూ పిల్లలు లేకుండా నేను ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలే. అంటే నా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ నాన్న కూడా అంటుండే, ఎప్పుడు వాడిని వేసుకొని ఉంటావు ఏంది ఇది అని చెప్పి. మా రాముడు కూడా ఇగో అట్లా ఉంటుండే. అంత ఇష్టంగా పెంచుకున్నా. కానీ ఏదైనా కూడా ఒక టైం వరకు ఒక లిమిట్. ఏదైనా ఇష్టంగా పెంచుకున్నాం కదా అని చెప్పి ఇక పిల్లాన్ని మనం ఏమంటే అది అనిపిస్తూ చేపిస్తూ చాలా తప్పండి. ఏ అత్తలైనా సరే అది చాలా తప్పు. ఇప్పుడు చాలామంది 70% వరకు మారీరు, మంచిగా ఉన్నారు. కాకపోతే ఊర్లలోనే కొంచెం మరి చదువు లేకనా, మూఢనమ్మకమా, లేకపోతే మూఢ ప్రేమనా తెలియదు. కానీ ఇక కొంతమంది అట్లున్నారు. వాళ్ళు కూడా మారిపోవాలి. మీరు వయసులో ఉన్నప్పుడు మీ మొగుడు ప్రేమ ఎట్లయితే కోరుకుర్రో సేమ్ మీ కోడలు కూడా అట్లనే ఉంటుంది అని చెప్పి అది అర్థం చేసుకోండి. కోడల్ని మాత్రం కొట్టించకండి. ఇంకా మీకేమ్మా, మీరు వీడియో చూస్తూ ఉంటారంట కదా, కోడల్ని మీరు కొట్టకండి, కొడుకుని కొట్టించకండి. అది చాలా తప్పు తల్లి, చాలా తప్పు. మీకు పెట్టిందో లేదో నాకు తెలియదు కానీ అది చాలా తప్పు. మీ కోడలు ఇంత పొడుగు పెట్టింది కామెంట్. పాపం ఆ అమ్మాయి బాధ. అయితే నాకు నైట్ ఒక కళ వచ్చిందండి. ఏంది కళ వచ్చిందంటే, నేను మ్యారేజ్ బ్యూరో పెట్టిందంటున్నానా, మ్యారేజ్ బ్యూరో పెట్టి ఇక అందరి ఇట్లా నేనే ఫస్టే నేను ఇట్లా ప్రామిస్గా అండి అదేంటిది చెప్తున్నా వీడియోలో. ఏం చెప్తున్నా అంటే, ఇగో ఎవరికైతే మంచిగా ఈ అబ్బాయికి ఈ అమ్మాయి కరెక్టు, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి కరెక్టు అన్నట్టు నేను చూస్తా, మీరు ఇవ్వండి. ఒకవేళ వాళ్ళ అత్తలు వాళ్ళు మంచిగా లేకపోతే నేను కౌన్సిలింగ్ ఇస్తా. పెళ్లి చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎట్లున్నారు ఏంది ఇట్లా అన్నీ నేను చూసుకొని నేను ఇస్తా, ఇట్లా చేద్దామని చెప్పి మ్యారేజ్ బ్యూరో పెట్టినా అండి. కళ వచ్చిందంటే నిజంగా పెట్టాలనేమో పెడతా అసలు. ఎందుకంటే చెప్తా నేను అందరికీ. ఒకవేళ అత్తమామలు ఉన్నా కూడా కోడలు వస్తే మీరు ఇట్లుండాలి, ఇట్లా చేయాలి, ఇట్లా వాళ్ళు ఒకవేళ ఎవరైనా అండి మాకు ఇంత ఆస్తుందంటే నేనైతే పేపర్లు కూడా అడిగి చూస్తా అసలు ఉందా లేదా అని. మీకు ఎంత ఆస్తుంది అని అంటే దానికి సంబంధించిన జిరాక్స్ని చూపెట్టండి. ఓకే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. అబ్బాయి ఏం చేస్తాడు, ఇట్లా ఓకే. అదంతా అయిన తర్వాత వాళ్ళకి తగ్గట్టు వీళ్ళకి తగ్గట్టు వాళ్ళని చేస్తా అండి. మ్యారేజ్ బ్యూరో పెడతా. పుణ్యం అండి, ఎంత మంచిగా మంచిగా ఇట్లా చేయొచ్చు, నిలబడచ్చు. వాళ్ళు ఏదన్నా రేపు కొంచెం అమ్మాయిని ఇబ్బందులు పెట్టినా కూడా టక్కఫర్ ఉండొచ్చు. ఇంకా మన త్రూలో వెళ్ళిందంటే ఇక అది వేరేనే ఉంటుంది. చాలా పంచాయతీలకు పోయినా అండి. ఒట్టుగా చెప్తున్నా, ఎంతమంది నా మాట విన్నారు తెలుసా అండి. ఆడపిల్లకి ఇట్లా చేయొద్దండి అని చెప్పి నేను ఎంత మంచిగా చెప్తే 90% మినహా 99% విన్నారు. 10% కూడా కాదు. ఏ ఒక్కరో ఇద్దరు మూర్ఖంగా ఇట్లా ఉన్నారు తప్ప అందరూ విన్నారండి. నిమ్మకాయలు అయినానా, అవి కూడా అయినాయి రారే. సపోటాలు చాలా ఉన్నాయి కదా కంపెనీకి. ఇట్లా ఆయన తెంపనే పెట్టమని చెప్పాలి పప్పు, లేకపోతే నిమ్మకాయల కంపెనీకి కూడా బద్ధకం అవుతుందండి నాకు. నిమ్మకాయలు చాలా పుచ్చుకుపోతున్నాయి. బద్ధకం అంటే బద్ధకం అన్నట్టు కాదు కానీ అమ్మా దీంట్లో లేవా టైము. ఇవి ఎందుకు జర ముద్రగానే పగిలిపోతున్నాయి ఇట్లా.
ఇది కానీ ఈ కాయలు తినొచ్చుగా కోతి వచ్చి కోతి మొహంది పండ్లను తినవు అవి నాశనం ఆ చేసేటట్టు కోతి వచ్చి ఈ కాయలు తినొచ్చుగా అంటే పుల్లగా పుట్టి అయినా గుడ్లు తినడు ఫస్ట్ టైం చూస్తున్నాం గుడ్లు తినడేందో కోతి ఫస్ట్ టైం చూస్తున్నాం ఫ్రూట్స్ తింటుందేమో అనుకున్నా నాకు కూడా తెలియదు అసలు కోతి నాన్ వెజ్ తింటుంది కోడి పిల్లలు కూడా తింటాను అంటుండు ఇప్పుడు మారినట్టునే వాటికి తిండి లేక తిండి లేక మారడా లేకపోతే నేను ముందు నుంచి అంతే ఉన్నాడు వాటికి కూడా ప్రోటీన్ కోసం చికెన్ తింటున్నాయా మళ్ళీ పెరిగిపోతుందండి గడ్డి అట్లా ఎట్లా వస్తుందండి గడ్డి మళ్ళీ పెరిగిపోతుంది ఫస్ట్ ఎట్లుండే అండి రక్త రాకుండా మంచిగా ఏందన్నా తీసి కట్టినట్టుండు నీళ్ళు పడి కాడు మాత్రం కట్టిలేదు ఊరుతుంది చెట్టు అట్లా 300 ఫీట్లు వరకు వచ్చింది చూడండి ఎక్స్ట్రా ఉందమ్మా ఇంకేది మస్తు ఇంకేది ఎక్స్ట్రా ఉంది అమ్మ రింగులే ఉంది టైట్ అంటే ఇటు అటు పడుతుంది మంచిగా ఇట్లా పట్టిన తర్వాత అటు మంచిగా కదా అవునా గడ్డి పీక స్టార్ట్ చేసిందిగా మంచిగా చేస్తుండే అమ్మ పాదులు మంచిగా నీట్గా అయినాయి ఇంకా 2 లైన్లు ఉన్నాయి అంతేనన్న పాదులు ఎంత మంచిగా చేసిండో మేము ఆకులు తగ్గి జర సందులు అయింది మన కాయలు వస్తుందో ఇది ఎర్ర పనస పనులు అండి ఇంకా రాలే మనకి ఎర్ర పనులు వస్తాయని చెప్పిండు మరి ఇంకా రాలే వచ్చినాక చూడాలి మంచిగా తీసిందండి ఈ చెట్టు కూడా కదా ఎంత బాగుంది ఈ చెట్టు అయితే మస్తు వచ్చింది కొన్ని ఒక 10 కాయలు కాసినాయి అంతే ఇప్పుడు ఇంకా 2 లైన్లు తీస్తే అయిపోతాయి పాదులు కదా అంతే అమ్మ చూడండి నేను 4 బిందెలు పట్టినట్టు చేయమంటే ఏకంగా ఒక ట్యాంక్ పట్టినట్టు చేసిండు ఈ వర్షాలు కదా మంచిగా నిండుతుంది ఏం కాదు ఉండని మంచిగా అవుతుంది ఏమో ఈసారి కాయలు కాపేసినా ఏం కాదండి కట్టిండు అన్న చెట్టు మంచిగా నిమ్మ చెట్టు కూడా మంచిగా కట్టింది కదా ఎట్లా కట్టిందన్నా పాపం కిందికి ఉంటే పుచ్చుకోకుండా మనం ఏది చెప్పినా చేస్తాడు మమ్మీనా వల్ల చేస్తాడు అసలు పని మాత్రం బాగా చేస్తాడు కొంచెం ఐడియా లేదు కానీ చెట్ల గురించి వీటి గురించి అది ఉంటే మేము చెప్పకపోయినా చేసేస్తాడు ఆయననే అదొక్కటి లేక మేము ఇంకా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తాము దాంతోనే అసలు మేము చెప్పి ఎట్లయితే చెప్తామో అట్లా ఆ రోజే చేసేస్తాడు మళ్ళీ ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు ఇట్లా చెప్పినాం అనుకోండి పోతూనే ఉంటాడు ఆ పనికి అసలు ఆ రోజు ఆగడం ఇట్లా ఉండదు ఇక ఇది మంచిగా కట్టింది చూడండి దీని కాయలు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో తియ్యగా ఉండే అవి ఈ కాయలు ఇప్పుడు దాంట్లో ఏనా ఎట్లా ఇంత అన్ని ఉన్నా కూడా ఎందుకు మమ్మీ పీస్ మోసం చేస్తానంటావా దేంట్లో కూరలో కూర ఖరాబ్ కాగల ఎందుకు ఫుల్గా ఇదేనా అప్పుడు తిను వద్దాం ఇప్పుడు వద్దాం అది కొరకాలంటే మళ్ళీ అది ఫస్ట్ చేదు ఉంటుంది కోసుకొని తినాలి చాలా మంచిగా ఉంది నాన్న లోపల తీయనే ఉంది బయట చేదు మళ్ళీ మంచిగా ఉన్నాయి నాన్న ఇవి ఇట్లా వచ్చినాయి ఇంక పెద్ద కావవి ఇట్లనే మాగిపోతాయి అందుకే ఇవి 4 దింపున ఇగో చూడు ఇగో ఇవి మామూలుగా ఉన్నాయి చూడు ఇవి మంచిగా అవుతాయి ఇగో ఇవి కూడా కావు చూడు అదే మన కాళ్ళు ఏమైనాయండి ఉడుకుంటాయిలే ఉడుకుతుంటాయి బాగుంది కదా ఈ పైపు ఏదన్నా బాగుంది అంతకుముందు పైప్ కంటే స్ట్రాంగ్ చెప్పిన కరెక్టే అగో అక్కడ చాలా ఎక్కువ మడతలు మిగిలిపెట్టి ఇంకా మస్తు మిగులుతుందా ఇంకా జాయింట్ అట్లా నుంచి అట్లా వేసిండు అంతే జస్ట్ ఎంత ఉంటుంది అన్నట్టు గాడి నాడు ఉండమన్నా నాన్న జరసేపు కూర్చోమన్నా ఎంత కోతి వస్తే మళ్ళీ ఆడిపోయి ఆ చేరికాడికి అదంతా
టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ ఖరాబ్ చేయగలని. మంచిగుందండి. ఎప్పుడైనా సరే మనము ఇగో ఇట్లా తృప్తిగా కనిపించింది మనకు వర్క్, అసలు ఇక ఎంత అంటే అంత చూస్తాం మనం పని వాళ్ళకి. ఇక మనకు పని వర్క్ చక్కగా నచ్చకపోయింది అనుకో, ఇక నచ్చదు, మంచిగా అనిపించదు. దరి ఏది చేద్దామన్నా ఇది ఒక చేతిలో పట్టుకోగలుగుతావా? చేతిలో పట్టుకుంటాను. ఏమన్నా చేయాలన్నా దరి అదే ఇట్లుంది అనుకో మొత్తం. మేమైతే ఇగో మా పిల్లలవి ఇట్లా బట్టలు, మా బట్టలు, మా రాముడివి, నా కొడుకువి, మా తమ్ముడివి, ఇట్లా అన్నీ ఇట్లా చూడడము, ఇంట్లోటివన్నీ ఇట్లా చేయడము. ఏదైనా ఇంటి మనుషులు ఎక్కడ చూస్తామండి మంచిగా ఇట్లుంటే. అంతకుముందు కూడా మంచి విషయం, వాడే నియత లేకపోయేటప్పుడు గేటు కూడా పెట్టకుండా వెళ్ళిపోయిండు. ఫుల్గా తాగుడికి మరిగి ఇక మంచిగా చేస్తున్నాం కదా, ఉండంగా ఇదైపోయి తాకుండా ఉండని చెప్పినా వినకుండా మళ్ళీ నాకు ఫోన్ చేస్తే తాగుండే ఫుల్గా. నిన్ననే కదా చెప్పొచ్చిన మళ్ళీ ఇట్లా తాగినామంటే కథ ఇక గేటు కూడా పెట్టలే కనీసం. అంత నియత లేని వర్కర్స్ ఉండకూడదండి అసలు. ఎందుకంటే మన ఈయన విషయం కూడా చెప్తాను మీకు ఒకసారిది. అయితే అట్లా ఇంకా ఇట్లా చేస్తే అక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను నిన్నే కదా చెప్పొచ్చింది. మళ్ళీ తెల్లారి తలకే 10 గంటలకి తాగి ఇట్లా పడుకొని ఉన్నాం. మేము కెమెరాలు చూస్తుంటాం కదా, ఇట్లా పడుకున్నామంటే ఇక ఏం చెప్పకుండా కథ ఇక బండి తీసుకొని ఉండే. ఇక బండి కూడా మేము ఆడకొచ్చి మేము అన్ని ప్రూఫ్స్ పెట్టి ఇట్లా ఇప్పించినాం. గేటు కూడా వేయలేదండి కనీసం, వెళ్ళిపోయింది. ఇక అప్పటికప్పుడు మేము కెమెరాలో చూసుకొని వీడు వెళ్ళిపోయిండ్రు నాయన ఎట్లా అని చెప్పి ఇంక అప్పటికప్పుడు వచ్చి ఇంకా ఇక్కడంతా ఏరియా మంచి ఏరియా, చిచ్చరకి ఏరియా కాదు కాబట్టి మంచి ఏరియా కాబట్టి ఎవరే కానీ ఇట్లా రావడం కానీ చేయడం కానీ ఏది ఉండదండి. చాలా మంచి ఏరియా, చాలా మంచిగా ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో అయితే ఇట్లా దొంగలు పడ్డము ఇట్లా జరుగుతుంటాయి కదా, ఇక్కడైతే అలాంటివి లేనే లేదండి. నారాయణగిరి దగ్గర మనది చాలా మంచిగా అందరూ కూడా మంచిగా ఉంటారు. గేట్ తీసి పెట్టేసినా కూడా 4 రోజులు వదిలేసినా కూడా అలా కాలు పెట్టుకొని ఉండరు, అంత మంచిగా ఉంటుంది ఇక్కడ. మేము చూసినాం చాలా. అయితే ఎందుకంటే మనం అన్ని పనిముట్లన్నీ వేసేస్తుంటాం, కెమెరాలో చూస్తుంటాం కదా, మనకు అర్థమవుతుంది కదా. అట్లా వెళ్ళిపోతే ఇంక అప్పటికప్పుడు నాకు బాగాలేకుండా నేను రాలే. ఇక మా రాముడు మా ఊడు వచ్చి ఇంకా ఇద్దరు అప్పటికప్పుడు పని మానుకొని వచ్చి అంతా తీసి ఆడేసి లాకేసిపోయిండు. ఒకరి దగ్గర పని చేసేటప్పుడు 4 రోజులు తిన్నప్పుడు ఫస్ట్ నాకు కాల్ చేసినప్పుడు నాకు యాక్సిడెంట్ అయిందమ్మా, నేను ఏం పని చేయలేకపోతున్నా. నాకు చాలామంది అడుగునుండా, చాలామందిలో నేను ఆ ఒక్క వ్యక్తిని ఎందుకు నేను తీసుకున్నా అంటే, నా పిల్లలు ఇద్దరు చదువుతుర్రు, 10th అట్లా ఉన్నారు, నాకు కాలు యాక్సిడెంట్ అయింది, నేను ఏం పొరుగు పనులు ఇట్లా చేయలేకపోతున్నా, నేను దేనికి పోలేకపోతున్నా, చాలా ఇబ్బంది అవుతుందమ్మా అని అంటే, అమ్మగారు ఇట్లా ఇబ్బంది అవుతుంది అమ్మగారు అని చెప్పిండు. చెప్పే వరకు సరేలే పాపం ఈయనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఎప్పుడైనా నలుగురు చెప్తే నలుగురిలో ఎవరికి ఇంపార్టెంట్ అనే చూస్తా అండి. అట్లా తనకు చూసి సరే అని చెప్పి రమ్మని చెప్పి మంచిగా చేస్తే ఫస్ట్ మంచిగా చేసిండండి. నేను కూడా చెప్తానే ఉన్నా కదా, ఫస్ట్ చాలా మంచిగా ఉండే. ఇక ఉండంగా కడుపు నిండే కొద్దీ అసలు బయటపడుతుంది అన్నట్టు అయిపోయింది. ఇక ఉండంగా మొత్తం తాగుడుకు ఇదైపోయి ఇక లోపల ఉన్నదంతా బయటకు వచ్చింది అనుకోండి రాదు. ఇక అట్లా అయిపోయింది, నియత లేకుండా వెళ్ళిపోయింది. మరి నాకు తిండి లేనప్పుడు తిండి పెట్టిర్రు, పని ఇచ్చిర్రు, పెట్టుకుర్రు, చేసిర్రు ఇంతగానో. అప్పుడు కూడా మనిషికి కష్టం ఉండొద్దు, యాక్సిడెంట్ అయ్యి ఇట్లా వచ్చిండు అన్నాడు అని చెప్పి పైప్ వేసేది కూడా పైప్ లేకుండా ట్రిప్ ఏడా స్విచ్లు వేస్తే ఇట్లా తవ్విచ్చేది కూడా మనిషిని పెట్టి. ఇప్పుడు చూడండి మనం మనిషినే పెడతలేము, మొత్తం నొత్తినే చూసుకుంటుండు. అట్లుండాలి మామూలుగా. కానీ అట్లా లేకపోయినా కూడా పోనీని అనుకుంటూ మేము ఉన్నాం. అంతా అట్లా ఉన్న తర్వాత అట్లా అయిపోయిందా. తర్వాత ఈయన వచ్చినాక ఒకరోజు ఏమైందంటే, మనం నమ్మి తిండి పెట్టినప్పుడు అండి, మనం వాళ్ళ వస్తువు వాళ్ళకి మనం అప్పచెప్పి మనం వెళ్ళాలి. నన్ను నమ్మి వస్తువు ఇక్కడ పెట్టిపోయారు. ఇప్పుడు బస్ స్టాండ్లోనే ఉన్నాము, అమ్మ బ్యాగ్ చూస్తూ ఉంటే సరే వాష్రూమ్కి వెళ్ళొస్తా అంటే, మన బస్సు వచ్చినా కూడా మనం ఈ వస్తువుని వదిలి వెళ్ళకూడదు. మనం ఆ వ్యక్తికి చెప్పినాం కాబట్టి నువ్వు పోయిరాపు వాష్రూమ్కి, నేను నీ సామాన్ కాడ ఉన్నా, నీ సూట్ కేసు కాడ అని మనం చెప్పినాం అనుకోండి, ఆ మనిషి వచ్చే వరకు మన బస్సు వచ్చి వెళ్ళిపోయినా కూడా మనం దాన్ని వదిలి వెళ్ళొద్దు. మనల్ని నమ్మే కదా ఆ వ్యక్తి మన దగ్గర పెట్టిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇదిగో అయ్యా నీ వస్తువు నీకు అని అప్పచెప్పి అప్పుడు మనది మనం చూసుకోవాలి. లేదు మనకు ఆ వీలు లేదు అని అంటే, లేదు ఏమనుకోకండి ఇంకొక దగ్గర ఆడన్నా పెట్టండి నేను చూసుకొని అని చెప్పేయాలి. అంతేగాని మనల్ని నమ్మి వాష్రూమ్కి వెళ్ళే వ్యక్తి మన దగ్గర బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోతే, మన బస్సు రాగానే మనం ఎక్కి వెళ్ళిపోతే అదేం కథ. ఇగో అట్లా చేసిండు ఫస్ట్ వాచ్మెన్. తర్వాత నత్తు వచ్చిన తర్వాత
ఒకరోజు ఏమైందంటే నేను ఏదో పని చెప్పి వెళ్ళిన కొత్తలో ఏదో పని చెప్పి వెళ్ళిన ఇక ఆయనకు అర్థం అవ్వాలి ఆ రోజు. మళ్ళా సార్ వచ్చినప్పుడు ఏంది ఇది అయ్యలేదు ఇది చేసలేవు ఏందన్నా, ఆ పని అయింది నాకే గుర్తులేదు. ఇట్లా చెప్తే ఇక అమ్మ అన్నాడు. మళ్ళీ వచ్చే వరకు చేసినాడు, ఇంకోటి ఏదో చేసుకుంటుండు. అరే నేను నీకు ఏం చెప్పినా అది మెల్లగా చేసుకునేది, ఇది ఫాస్ట్గా అయ్యేది, ఇది ఎందుకు చేస్తలేవు, చెప్తే వినేది లేదా చేసేది లేదా అని అంటే ఆయన నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఇంత చేస్తున్నా, ఉండేదంతా అడవిని సాఫ్ చేసిండు, ఇంత చేస్తున్నా, మా అమ్మ తిట్టింది నన్ను అని చెప్పి ఇక మా సార్కి ఫోన్ చేసి చెప్పి అప్పుడే చేయలే. ఇక ఆ లోపట ఇదంతా క్లీన్ చేయలేదు కదా అన్న అంటే ఇక మొత్తం నీట్గా అండి 6:30, 7 అయింది. నేను 6:30, 7 వరకు ఉండే వరకు మొత్తం ఊడ్చేసి మేము వండిన గిన్నెలు అన్నీ వంట చేసుకొని తిని వాళ్ళకింత పెడితే అది తీసుకుంటూ అది కూడా కవర్లాడ పెట్టుకుంటూ పక్కకి తినలేడు. ఆ రోజు నేను అరిచినానని ఇక మొత్తం సాఫ్ చేసిండు, ఆ గిన్నెలన్నీ కడిగి పెట్టిండు, మొత్తం నీటి చేసిండు, నీళ్ళు చేసిండు, అన్నీ వేసేసి ఫోన్ చేసి సార్ నేను ఉండను అని చెప్పిండు. అది పనుడు తత్వం. పని అంతా చేసి అడ్డుగోలుగా వదిలేసుకోలే. ఎందుకు అని అంటే అమ్మ నన్ను తిట్టింది ఎట్లా అని అన్నాడు. అట్లా కాదు, ఇగో ఇది అని నేను చెప్పే వరకు ఇక కోపంతో పోయిండు అట్లనే. ఇక మళ్ళీ ఫోన్ చేయాలి. నేను అన్నా మరి ఏందని నేను 4 సార్లు చెప్తే ఇట్లా చేయలేదు కదా, మరి దానికి కూడా ఏం అలిగిపోతాడు అంట, ఏం అంతగానా అలగడమేంది, మనమే పెడతాం మనమే అంటాము, ఇది చేయలేదంటే ఒక మాట అంటాం, మనోడే తనమా అని చెప్పి నేను తిట్టినా. మళ్ళా ఇట్లనే అన్నా అనే వరకు ఇక పోయి వాళ్ళ వైఫ్తో చెప్పిండు, ఇగో అమ్మ నన్ను ఇట్లా అన్నదని. ఇక ఆమె తిట్టిందంట. మరి అమ్మ ఒక మాట అంటే ఏమైంది నీకు, రేషమా వదిలేస్తావా అది ఇది అని చెప్పి అరిసిందంట. అరిస్తే మళ్ళీ ఫోన్ చేసి సార్ మా భార్య ఇట్లా అంటుంది, అమ్మనే కదా అన్నది, మరి అమ్మ 3-4 రోజులు చెప్తుంటే ఇట్లా చేయకుండా ఎందుకున్నావు అని చెప్పి మా భార్య ఇట్లా అన్నది, నేను వస్తా రేపటి నుంచి మంచిది వచ్చేసేయాలి. ఇగో ఇట్లా అండి, అట్లా ఏదైనా ఉన్నా కూడా ఇట్లా చెప్పినా కూడా చేసుకుంటూ పోవాలి. పనికి పనులు ఉన్నారు కదా అని మనం అడ్డగోలుగా తిట్టము, అడ్డగోలుగా మాట్లాడవు. ఎందుకంటే వాళ్ళకి మనం పుక్కటికి ఇస్తలేం, పైసా పుణ్యానికి ఇస్తలేం, వాళ్ళకన్నా కష్టం పడుతుంటారు పాపం. ఆ కష్టానికే కదా మనం ఇచ్చేది. ఇంత దూరంలో ఉండి పిల్లల్ని వేసుకొని చిన్న బిడ్డల్ని వేసుకొని కష్టపడుతుంటే వాళ్ళని ఎందుకు అంటామండి, తిట్టనీకేముంటుంది చేయనీకేముంటుంది. కాబట్టి ఇగో ఈ పని నేను చెప్తాను అంతే. నువ్వు చల్లిన కోటి గింజలు అన్నీ మాయం మమ్మీ. అర్రే అవుగారా ఒక్కటి కూడా ఒక్క గింజ లేదు మమ్మీ అసలు, అన్నీ తినేసినాయి అమ్మ ఏరేరి. అన్నీ తినేసినా ఇక వాటికి లేకపోతేనా అంతా వచ్చేస్తాయి ఇటు, కాబట్టి కొన్ని వేస్తా. అక్కడేమమ్మా అంతే అండి, ప్రాంగణం అంతా వేస్తానండి ఇందాకట్లక్క. ఇక తింటుంటాయి తిననే నేను వచ్చిందే కదా, ఎవరన్నా చుట్టాలు వస్తుంటే ఇట్లా మన వాళ్ళు వస్తుంటే ఎదురు చూస్తాం చూడండి, ఏమన్నా పట్లాలు తెస్తారు తినని కానీ. మా తాత మా అమ్మ వస్తుంటే మేము అట్లనే చూస్తుండే, అన్నీ తెస్తుండే అండి ఇన్ని గానం. మేము 4 పిల్లలం కదా, ఇంత కవర్లో అన్ని ప్యాకెట్లు. అప్పుడు పేపర్ ఇట్లా చుడుతుండే నాన్న, పేపర్ ఇట్లా చుట్టి పేపర్లలో పోసి కడుతుండే పొట్లాలు. నీకు తెలుసా అట్లా? ఎట్లా చిన్న పొట్లాలు తెలుసు నాకు. ఇట్లా ఇగో ఇట్లా కడుతుండే పేపర్లు. పేపర్తో న్యూస్ పేపర్తో ఇట్లా పొట్లాలు ఇట్లా కట్టి ఇట్లా పోసి ఇక దాన్ని మడత పెట్టి ఇక సుత్తులు తడే ఏదో సన్న దారం కడుతుండే. దారం కట్టేది తెలియదు కానీ అక్కడ వరకు తెలుసా. అట్లా పొట్లాలు చేసి మిక్చరు అదేంటిది బూంది, కారం బూంది, సన్నకార, ఈ బాదుషాలు గవి తెస్తుండే అండి చుట్టాలు వస్తే. ఇగో మనమైతే మంచి చెక్క, మంచి కత్తి కూడా పొయ్యి కషాయి దాంట్లో వాళ్ళకి అడిగి తెచ్చినండి నేను. ఆయన ఇది ఎందుకమ్మా మీకంటే మాకు కట్ చేయనే కావాలని ఆయన దగ్గర 3 మొద్దులు ఉంటా, ఒక మొద్దు కత్తి మస్తు రేటు తీసుకుండు, మస్తు నవ్వుకుండు, వీళ్ళకి ఎందుకు రా స్వామి తీసుకుపోతురని. ఇగో అట్లా ఇక నేను టమాటా అవన్నీ అయితే ఇట్లా కట్ చేస్తాను అండి. ఇంతవరకు ముచ్చట కంప్లీట్ అయిపోయింది వచ్చేటప్పుడు.
అయిపోయేదిగా అయిపోయింది. అవి చూడమ్మ అప్పుడే మన టైగర్ కి పుట్టినవి పందానికి లేస్తున్నాయి అప్పుడే. టైగర్ గాడి వంశం వారసత్వం మరి మామూలుగా ఉంటుంది చూడు. చూడు బచ్చావి అవి ఏలంతా లేవు అప్పుడే. అది చూడు పందాలు వేస్తున్నాయి. అది చూడు మమ్మీ. మూడు ఒకదాని మీద ఒకటి కరుస్తున్నాయి మమ్మీ. 3 పుంజులు ఉన్నట్టున్నది ఒకటి పెట్టినాను. అంతే మమ్మీ. అవి 3 పుంజులు. అది చూడు నాన్న సేమ్ వాళ్ళ అమ్మ లెక్కనే ఉంది. అబ్బా చూడమ్మా. అర్రే అది కాదండి, ఈ టైగర్ అయితే ఏకైక మోది డాడీ. ఇగో ఇవి ఉన్నాయి కదా, ఏవి ఈ గిన్నె కోళ్ళు, ఇవి కూడా 3 పెట్టలే. ఇప్పుడు మన టైగర్ గాడి గుడ్లే అవి. మేమేమనుకుంటున్నాం అది గిన్నె కోడి, ఆ నాటుకోడి అది గిన్నె కోడి కదా, పిల్లలు ఎట్లయితే చూడాలని వస్తుండొచ్చు. మంచిగా అయినాయి గుడ్లు. లైట్ పెట్టి నేను ఫోన్ లైట్ ఎగ్లో చూసిరండి, కదులుతుంది ఇట్లా అయినట్టే. ఇది ఏమైంది చూద్దాం. అయితే చెప్పులు వేసుకొని అక్కడ వంట చేయొద్దు అని ఇట్లా అంటారు. ఏం కాదండి, మనం ఏదనుకుంటే అట్లా, మనం ఎట్లా అనుకుంటే అట్లా. ఇప్పుడు మనము కొన్ని దానిలలో హోటళ్ళల్లో పెద్ద పెద్ద వాటిలలో కింద పొయ్యి సెగ కొట్టి మొత్తం కాళ్ళు కూడా ఇదైపోతుంటాయి. అలాంటి వాళ్ళు చెప్పులు వేసుకుంటారు. ఇంకోటి మనం ఇళ్ళల్లో అంటే వేసుకోము, పెద్ద పెద్ద ఇళ్ళల్లో చెప్పులు వేసుకొని కూడా వంట చేస్తుంటారండి. ఇళ్ళల్లో గచ్చుకి మొత్తం చల్లగా ఉంటుందని లోపల వేసుకునేవి ఉంటాయి కదా, అవి వేసుకుంటుంటారు. ఇక తినేటప్పుడు అవి తీసేస్తాం. ఇక ఇది ఏమైందో చూద్దాం. చక్కాల ఉంగల వేస్తే ఎట్లనా? వావ్, గ్లాసులు ఉంటే బాగుండుగా. నీళ్ళు ఇన్ని కాకుండా అవునా వేడి వేడిగా తాగితే చాయ్ లెక్క మస్తుంటుండే. గ్లాసులు ఎత్తుంది ఇట్లా తాగొచ్చండి, మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ బొక్కలు మంచిగా ఘాట్లు పెట్టించాను నేను, అవి దిగాలని షోర్వా అలా ఉండే దిగాలని. అర్రే తాటి చెట్టు కింద ఇంకొక కోడి, అది అసలు ఎన్ని పెడుతున్నాయి డాడీ? ఆడ ఇంకో కోడి అరుస్తుండే. అదే ఇప్పుడు ఈడ పెట్టబోయింది కోతి తిందని ఆడబెట్టి. అది కాదు పాంచే దేకో గాడికా నీచే. ఈడ కోడి, ఈడ అరిసింది ఒక కోడి, ఈడ పెట్టేది నాన్న అరిసింది. ఆడ కూడా ఒకటి అరుస్తుంది, ఆడ ఒకటి అరుస్తుండే. ఆడ పెట్టేటి ఆడ పెట్టి పెడతానే ఉంటాయేమో మమ్మీగా. ఏంది ఇంకా కంటిన్యూ పెడతానే ఉంటాయా? ఏమో పెడతానే ఉన్నాయిగా, నుంచి పెడుతున్నాయి. పెట్టనే లే అమ్మ, ఎన్ని పెడితే ఉంది మనకి మిషన్. దానిలో ఒక్కసారి 50 చేయొచ్చు పిల్లల్ని. ఇవి ఇంటికి వెళ్ళి దానిలో పెడతామండి మళ్ళా. దాని లేదు నాన్న, అది ఇంక్యుబేటర్. ఇంక్యుబేటర్లో ఒక్కసారి 50-100 కెపాసిటీ ఉన్న బాక్స్ అది. ఇంకా మనం ఈసారి అన్ని ఒక్కసారి కలెక్ట్ చేసుకుని పెట్టేయాలి. ఇంట్లో కూడా 4 ఉన్నాయి నాన్న, అవి ఇవి. ఇప్పుడు లోపల ఒకటి ఉంది కదా డాడీ, ఇంట్లో 4 ఉన్నాయి. అవి ఇవన్నీ తీసి పెడదాం, పెట్టిద్దాం. అది ఉడికే లోపల ఇది మనం కాయలు కట్ చేసుకుందామండి. ఉల్లిగడ్డ టమాటా అది. ఎంత బాగుందంటే అండి, చల్లగా. ఎంత సౌండ్. ఈ వేప చెట్టు ఎంత పెద్ద అయిపోయిందో మమ్మీ. అయిందండి చెట్టు అయితే పెద్దగా. చిన్న పిల్లలా ఉంటుండే అప్పుడు. ఉంటుండే. మన చెట్లు పాత వీడియోలు చూస్తే ఈ చెట్లు ఎంత మంచిగా తెలుసా నాన్న? అవునా ఇవి కూడా మమ్మీ కొబ్బరి చెట్లు ఇవన్నీ చెట్లు. అసలు కొబ్బరి చెట్లు అనేది చెట్లు అన్ని చిన్నవి మమ్మీ. అవి పిడికేలు ఇట్లా ఇట్లా పెడితే పట్టుకోవచ్చు, అంత చిన్నవి తెచ్చినాం. ఇప్పుడు చూడమ్మ ఎంత వాసిపోయినాయి ఒక్కొక్కటి. భూమి కూడా అండి మంచి భూమి, మస్తు. ఉత్త తువ్వేలేదు, ఉత్త రాయలేదు. మా నర్సరీ అయినా కూడా మస్తు. ఆయన చేసిన ఎప్పుడు పని చేసినా భూమిని కలవరిస్తుండే.
ఆయన బాగా ఎవరు వచ్చినా మంచి కూడా, మట్టి అబ్బా, ఈ మట్టి బ్రహ్మాండమైన భూమి అని చెప్పి. మా ల్యాండ్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ, వాళ్ళు కూడా అంటారు ఇట్లా చూసి మీది బాగుంది, మంచి నేల ఇది అని. చెట్లకయ్యి మంచి నర్సరీ అని అయితే ఇది బంగారం, ఇది మా నర్సరీకి ఇట్లాంటి దిగిన ఉంటే ఆ, ఏం వేసినా వండుతాయి అని. ఓ మస్తు ఇవన్నీ అలానే పెడుతుంటే మీ చెట్లు గిట్లా అని చెప్పి. అవేంటంటే నీళ్లు నిలబడదండి, పురుపురు అవ్వదు, ప్లస్ నీళ్ళు వేసేటి మంచిగా దిగాలి, భూమి తడవాలి, అట్లుండాలి. ఎర్రలు కూడా మస్తు మొత్తం ఎర్రలే మనం వేసే వాటికి మస్తు ఎర్రలు, ఒక్కొక్క పాదులో 100 ఎర్రలు ఉంటాయి అనుకోండి. ఇంకా ఎర్రలే కాకుండా మోల్స్, చాలా మందికి మోల్స్ అంటే తెలుసో తెలియదు. ఎర్రల్లోనే పెద్ద సైజు నాన్న అవి, మన ఎర్ర పాములు అంటారు చూడు. అవి ఎర్రల్లోనే పెద్ద సైజు. ఇంకొకటి గుడ్డి పాములు అంటారు, ఎర్రల్ని తినే పాములు ఉంటాయి, వాటికి కళ్ళు ఉండవు, భూమిలోనే ఉండి ఎర్రల్ని తింటాయి. అవి సేమ్ ఎర్రలానే కొంచెం పెద్ద సైజు ఉంటాయి, పాము స్కిన్నే ఉంటుంది. అలాంటివి ఉన్నాయి. అవి కాకుండా మోల్స్ అని చెప్పి, ఒకవేళ మిస్టర్ బీన్ కార్టూన్లో చూసి ఉంటే కనుక కొన్ని హోల్స్ ఇట్లా కొన్ని సీన్స్ వస్తాయి. ఆ హోల్స్ లో ఈయన ప్యాక్ చేస్తుంటే ఇంకో హోల్ల నుంచి వస్తాయి. హోళ్ళ నుంచి పందికొక్కుల్లాగా ఇట్లా తోకలు ఉండి ఇట్లా పైకి వస్తుంటాయి చూడు అమ్మి. ఆ మోల్స్ కూడా ఉన్నాయి మమ్మీ మన దాంట్లో. ఆ హోల్స్ అనేటివి ఇక వీటివి మమ్మ, అవి ఉడుములు అవి వీటివి హోల్స్ అనేది ఏముండదు అమ్మ, అవి నీళ్ళల్లో వెళ్ళిపోతూనే ఉంటాయి. సేమ్ ఎలకల్లానే పెట్టుకుంటాయి మమ్మీ. ఉడుములు కూడా ఉన్నాయండి, మస్తు ఉడుములు ఉన్నాయి. అంతకుముందు మన వాళ్ళు పెట్టిన వాళ్ళు ఒకసారి వండుకొని ఉండే పెద్ద ఉడుము, వాళ్ళకి పెద్ద ఉడుము దొరికిందని. అయితే ఒకసారి మాకు ఇక్కడి నుంచే మా తవనీకి ఇట్లా పంపించుండే. తవనీక ఈ వరకు ఒక తేనుకున్నానా ఉడుముని బట్టి చూసిన వాళ్ళు, మీకు కావాలని మాకు అడిగిర్రు, తీసుకుపోరని చెప్పినాం. అట్లా ఒకసారి తీసుకుపోయారు. కానీ మంచిగా తింటారు మమ్మీ, చాలా మంది తింటారు. చాలా మంది ఏంటంటే పాతకాలం ఒకవేళ ఊరికి టచ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీసాల తాత లేడు, వాళ్ళందరూ తింటారు. మీసాల తాత గుర్తుందా నీకు? వచ్చిందమ్మా వచ్చింది ఒక రాయిది చూడు ఏడుందో, బాగా మరిగింది వీటి గుడ్లకి. ఏడుందే కోతి? ట్యాంగ్ చేసినాం రా అనుకుంటున్నాయి అది. కాదు వచ్చి మనం ఉన్నామని చూసుకొని పోయి ఉండొచ్చు. ఒక్కసారి మరిగినాక అంతేనా? ఏదైనా అంతే కావాలి, ఇంకా ఏ జీవదైనా అంతే, దొరుకుతుంది అనేది ఉంటుంది పానం. నేను ఆ చెట్టుది మనీ ప్లాంట్ ఇంత దొడ్డది తీసి ఆడ పెట్టినా కామె, అది వస్తుంది మంచిగా. ఏడా పాసుద్దాం, కరేపాకు కూడా తెస్తే వేసుకోవాలి. కరేపాకు కూడా అవన్నీ కట్ చేసి పెట్టాం. మనం అటు పోయినప్పుడు కోతులు వచ్చినాయి అనుకో, ఇక మా వంటలో కథం సూప్ తాగేసి వెళ్ళిపోవాలి. ఇక సూప్లో ఇడ్లీ ముంచుకోవాలి. ఇక టైటిల్ మారిపోతుంది, తమ్నేల్. ఏమో చేంజ్ చేస్తే చూస్తాం అది కూడా. మా అయితే నిమ్మకాయలు తింటాయి. ఇది చూసినావా, ఇది వేస్తుంటే మమ్మీ ఎందుకు మమ్మీ అన్న ఎంత మంచిగా ఉపయోగం. ఆయిల్ లెవెల్ అన్నా తెచ్చుకోవచ్చు దాంట్లో. ఈ చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కరెంటు స్తంభాల గురించి చెప్పేటప్పుడు వీటి గురించి చెప్పలే కదా, మధ్యలో ఇవి కూడా రెండండి. ఆ చివరి ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, మొత్తం ఈడ ఒకటి తెలిసిందండి. నన్ను గ్రిల్ చేయాలి నాన్న, ఒక చోట ఆరేమో దొరికినాయి ఇప్పటికి. ఇవి చక్కగా భలే వచ్చిందండి. అక్కడ దోమలు టచ్ మీ నాటు కూడా మానైపోయిందిగా అమ్మీడా. అవి డేంజర్ ఉన్నా మొక్కలు టచ్ మీ నాటు వేస్ట్ మొక్కలు ఉన్నాయి పెద్దగా. ఏడబట్టిన దోమలు ఉన్నాయింది. ఇక చూడు, వర్షాలకి ఏదో పడతాడా. ఇగో ఇదండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇది పెట్టుకోండి. మీ ఇంట్లో పిప్పిన్ టాకు అంటారు, అంటే ఆకుల పేర్లు చెప్పొద్దేమో. ఈ ఆకు చాలా వాటికి యూజ్ అండి.
పిప్పి పన్ను వాసిపోయి ఉంటే ఇది పెడితేనైతే వాపంతా పోతుంది. అలా పన్నులో పురుగులు ఉంటాయి తెలియకుండా, ఆ పురుగులు కూడా వస్తాయి. దీనికి పన్ను పోటు పోతుంది ఇది పెడితే. నలిపి ఇట్లా పెట్టేసుకున్నామంటే. అట్లనే బాలింతలకి పిల్లల పునికి తగులుతుంది అని అంటారు. ఇక్కడ చెస్ట్కి ఈ పునికి తగిలిందంటే మొత్తం గడ్డలు కట్టేసి ఫీవర్ వచ్చేస్తుంది. దానికి కూడా ఈ ఆకులు 3 మిరియాలు 3 ఎల్లిపాయలు వేసేసి పెట్టేసి రాయాలి, వెళ్ళిపోతుంది అది. ఆ పెయిన్ పోతుంది, ఫీవర్ పోతుంది. పిల్లలకి కిసరుతోనే పచ్చగా మోషన్ అవుతుంటారు, వాసన వస్తుంది పచ్చగా మోషన్. అప్పట్లో పెద్దవాళ్ళు ఏమంటుండే బాలింతలకి కనీసం వాళ్ళ హస్బెండ్ వచ్చి పక్కన కూర్చున్నా కూడా కిసరు లేచిపోవాలంటుండే. అట్లా కొన్ని ఫుడ్ తిన్నా కూడా ఇట్లా ఉండడము కిసరు అంటుంటారు. ఎవరైనా పిల్లలు వచ్చిన ఉన్నోళ్ళు రావడము, మంతైనలు ముట్టడము లాంటివి ఏదైనా ఉంటే కిసరైంది పిల్లగాడికి అని అంటారు. ఒకటే మోషన్స్ పోతుంటారు. వాళ్ళకేం చేయాలంటే ఈ ఆకు తీసి ఇందులో సేమ్ అట్లనే మిరియాలు 3 ఎల్లిపాయలు 3 ఇవి మొక్కుని ప్రకృతికి, దిక్పాలకి, మీ ఇష్ట దైవానికి ఇట్లా అంతా 4 వైపులో మొక్కుని ఈ చెట్టు ఆకులు తెంపేటప్పుడు చెట్టుకు మొక్కుని తీసుకొని ప్రకృతికి మొక్కి చుట్టూరు దిక్పాలకులకు మొక్కి అట్లనే మన ఇష్ట దైవానికి మొక్కి అవి వేసి మిక్స్ చేసి మొలతాల్లో కట్టాలి. 3 రోజులకండి. కిసర ఏముండదు. ఫీవర్ వచ్చి ఫిట్స్ వచ్చి ఎక్కువ ఇబ్బంది అవుతుంటారు కదా, ప్రతిదానికి పిల్లలకి ఇది గట్టి చూడండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది. అట్లనే మనకి ఈ రోజుల్లో మనం అదే నమ్ముకొని అన్నట్టు ఏం లేదు. ఊర్లలో ఉండే వాళ్ళు ఇది పాటించవచ్చు. సిటీలో అంటే మనం డాక్టర్ అందుబాటులో ఉంటే చిన్న జలుబు జ్వరానికి కూడా హాస్పిటల్ తీసుకోవడం బెటర్, రిస్క్ తీసుకోవద్దు ఈ రోజుల్లో. అప్పట్లో అంటే మాకు పొద్దున్న 1, మధ్యాహ్నం 1, రాత్రికి 1 ఉంటుండే బస్సులు. ఇంక మధ్యలో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళనీకి లేకపోతుండే. ఒకవేళ వెళ్ళాలంటే మనం సపరేట్గా బండిని పిలిపించుకొని పోయేది ఉంటుండే. అలాంటి టైంలో మనం ఏ రాత్రిలో ఎక్కువ ఫీవర్ ఉన్నా, మా మేనత్ అయితే ఏమున్నా నా కొడుక్కి ఏమున్నా ఇది తెచ్చి కడుతుండే. మధ్యరాత్రిలో ఫుల్ ఫీవర్ వచ్చి ఒకరోజు మా వాడిని బిడుగులు వేసుకొని పడుకొని ఉన్నా. ఇదేనా అది ఇది వచ్చింది, కానీ అది వచ్చే వరకు తెలవాలి కదా. అవుగా ఈ ఆకు వచ్చింది, ఇగో ఫ్రెష్ గా, ఇగో ఇది కూడా పెద్దగా వచ్చే వరకు మనం నమ్ముకోవాల్సింది. దాన్ని అంత అయినాక మనం అవ్వలేదా. ఈ తొట్లో గుబ్బు చెట్టు వచ్చింది చూడండి, గుబ్బకాయలు ఉండని, ఆ కాయలు కూడా తిన్నాం. అయితే ఒకరోజు బిడుగులో పడుకున్నాం అండి. ఊర్లో ఎట్లా చల్లకి గాలికి ఎండాకాలం ఆరు బయట బిడుగులో మంచం వేసుకొని పడుకో అంటే మధ్యరాత్రి తర్వాత మంచు కురుస్తుంది చల్లగా. మావాడు ఇట్లా పడుకో అన్నాడు. పొద్దున ఇట్లా తిప్పితే 5 నెలలు ఏమో ఉండు, ఇట్లా ముడుచుకొని ఇట్లా నా సైడ్ పడుకున్నాడు. పొద్దున్నే ఇట్లా తిప్పితే వాడిని అట్లనే ఉంటలకి ఇట్లా వస్తుండు, నిగడిపోయిండు చలికి. ఇంకా మా పక్కనే మా అత్తలది, నాకేదన్నా మా అత్తను మొత్తం ఇట్లా అయింది, అరిసిందండి ఇట్లా కథం ఉరికొచ్చి ఇంకేమైనా కార్చినట్టు పడుకోపోతుంది, ఆకే తెచ్చి కడుతుంది ఫస్ట్. అట్లా కడుతుండే, అట్లా చేస్తుండే. ఇక ఊర్లో ఎట్లంటే నీళ్ళు స్నానం చేయించినప్పుడు కూడా వస్తారా స్నానం చేస్తూ పిల్లకి లేకపోతే మా అమ్మను ఇట్లా పిలుస్తుండే, వచ్చి చేపిచ్చేసి ఇట్లా పోతుండే. ఎంతైనా అండి ఊర్లో ఉంటే ఆ ప్రేమనే వేరు, ఆ మమకారమే వేరు. ఇప్పుడు ఎవ్వరు లేరండి ఊర్లో, అందరూ ఎక్కడొక్కరు ఉన్నారు, అందరు సిటీలలోనే సెటిల్ అయిపోయారు. ఆ ఇండ్లు ఉన్నాయి పేరుకు, తీపి గుర్తులకి ఆ గుర్తులు చూసుకోనికి అంతే. కొంచెం అనుకుంటామన్నా, కొంచెం మనం వద్దా తింటాము. ఇప్పుడు అది రోడ్డు మీద చాలా మంచిది కదా, నిచ్చెన ఆడుంది. ఇక నిచ్చెన రాదు పైగా, ఇగో అట్లా అండి. అయితే ఒక అమ్మాయి, అమ్మ బాలింత నేను ఏం ఫుడ్ తినాలన్నది. నాకంత తెలియదు. మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళందరూ నాకు చెప్తుంటే, వాళ్ళు చెప్తే నేను చేసిన. నా బిడ్డకి కూడా అట్లనే మా అవ్వ వచ్చినుండే, ఒక 20 రోజులు ఉండే, 18 రోజులు 20 రోజులు ఉండే. మా చెల్లి వచ్చినుండే వాళ్ళ ఆడపిల్ల. అయితే ఇక మేమే ఇంకా 21 వరకు ఉండే వాళ్ళ ఆడపిల్ల కూడా, అంటే మా చెల్లినే కదా, అందరం ఉంటే ఇంకా అట్లా పెడుతుండే. ఏం లేదు మా, మంచిగా ఎల్లిపాయలు ఎక్కువ వాడాలి, ఎల్లిపాయ కారం, కీమా ఎక్కువ వాడాలి, మంచిగా ఫుడ్ జల్దీ 6 గంటలకి అట్లా తినేసి పడుకోవాలి. ఏ మధ్యరాత్రి వరకు ఇట్లా ఉండకుండా. ఎక్కువ టీవీలు చూడటము, అంటే ఒంటికి ఏది స్ట్రెయిన్ ఇవ్వద్దు. ఎక్కువ టీవీ చూసి మేలుకోవడము, కండ్లు దెబ్బతినేలాగా ఇట్లా లేకుండా. కొంతమంది మధ్యాహ్నం పడుకోవద్దు అంటారు, పడుకున్నా కూడా ఏం కాదు. కొద్దిసేపు ఇట్లా రిలాక్స్ అయ్యి లేచేయాలి. పిల్లగాన్ని నైట్లో నిద్రపోనీరుగా పిల్లలు కొంతమంది. అప్పుడు పగలు నిద్రపోకపోతే ఏం చేస్తారు? నైట్లో మంచిగా నిద్రపోయారంటే పగలు నిద్రపోని అవసరం లేదు. ఇంకా పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి
బాలింతను మంచిగా నిద్రపోనిచ్చి మిగతా వాళ్ళు పిల్లల్ని చూసుకున్నా మంచిగానే. లేదు బాలింత నిద్రపోకుండా అంటే పగలు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. ఇంకోటి చల్లనీళ్ళు, అది 3 నెలల వరకు నేను చల్లనీళ్ళు అయితే ముట్టనివ్వలే. మా అమ్మాయిని నేను కూడా ముట్టలే, 3 నెలలు ముట్టనివ్వలే మా వాళ్ళు. చల్లనీళ్ళు అది ముట్టనివ్వలే. నేనైతే జూలైలో నా బిడ్డని, మార్చిలో నా కొడుకుని కన్నా. నా కొడుకు పుట్టినప్పుడేమో కొంచెం ఎండ ఉంటుండే, ఇబ్బంది లేకుంటుండే, కానీ నా బిడ్డ పుట్టినప్పుడేమో జూలైలో మొత్తం చిత్తడి వర్షం ఉంటుండే. అయితే ఊళ్ళో ఉన్నా కూడా వేడి నీళ్ళు కాంచి ఇచ్చి ఇట్లా ఇస్తుండే. ఇంకా వాటర్ ఏంటంటే ఇప్పుడు మనకు సిటీలో ఫిల్టర్ వాటరే కాబట్టి మళ్ళీ కాంచుకొని సలాచుకొని అవసరం లేదు, ఎందుకంటే ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ వేస్తుంది కాబట్టి. ఊర్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నీళ్లు వేడి చేసుకొని చలాచుకొని ఆ నీళ్ళు తాగాలి బాలింతలు. నార్మల్గా బోర్ వాటరు, బాయి వాటరు డైరెక్ట్ తెచ్చుకొని తాగొద్దు, పిల్లలకి సర్ది అవుతుంది, చిన్న బిడ్డలకి. మన పాలు తాగుతారు కాబట్టి. ఇంకోటి పాలు ఇవ్వాలి. పాలు రావట్లేదు అంటే అది రాదు అనేది ముచ్చటే ఉండదు. ప్రకృతిలో ఒక చెట్టు ఉందంటే, చెట్టుకు కాయిందంటే దాని బలం దానికి ఉంటుంది. ఒక తల్లికి బిడ్డ పుట్టిందంటే పాలు వస్తాయి. వాళ్ళు ఏదో షేప్ అవుతుందనో, అందం ఖరాబ్ అవుతుందనో, పాలు పడట్లేదు, పాలు రావట్లేదు అని కథలు పడతారు. పాలు దగ్గరికి పెట్టించి చీకిస్తే పాలు వస్తాయి. పిల్లలకి తల్లి పాలు ఇస్తేనే మంచిగా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. పిల్లలకి ఊరికే సర్దులు, జలుబులు, చిన్న ఇవి ఏవి రాకుండా మంచిగా పెరుగుతారు. ఎందుకంటే తల్లి ఏ తింటే అన్నీ పడతాయి కాబట్టి. కాళ్ళు, తలకాయలు, అదేంటిది బోటి, ఫిష్, ఎండు చేపలు, ఎండు తునకలు. మాకైతే అండి ఒక్కొక్క డెలివరీకి ఒక్కొక్క ఏట తెగాల్సిందండి. ఎండు తునకలు వేసి పెడతారు. ఇగో కొత్త అల్లుడు వచ్చినప్పుడు కొత్త అల్లుడి పేరు మీద ఒక ఏట తెగాల్సిందే. మనవడు మనవరాళ్ళు ఈ బిడ్డలు పుడతారుగా, వాళ్ళ పేరు పైన ఒక ఏట తెగాల్సిందే. మంచిగా ఎండబెట్టుకొని ఇంక ఉత్త ఎల్లిపాయకారం ఇన్ని ముక్కలు, లేదా ఇంత చింతపండు వేయకుండా ఉత్త టమాటా రసం, ఉత్త టమాటా మిరియాలే వేసి మంచిగా రసం చేసి ముక్కలు, లేదా ఆమ్లెట్ ఇట్లా గివే ఉంటాయి. లేదా కందిపప్పు వేసి పల్సగా కందిపప్పు ముక్కలు అయితే మ్యాండేటరీ. ఏమంటారు, కరెక్టేనా? నేను చెప్పిందే కరెక్ట్ అంతే, తప్పు అట్లా పూట ముక్కలు అండి. ఇక మంచిగా ఎండు చేపలు వేసి టమాటా, ఉల్లిగడ్డ, ఎండు చేపలు ఈగుర్లు ఇట్లా వేసి పెడుతుండే. పిల్లలకి పాలు ఫుల్ పడుతుండే, పెట్టుకుంటుండే, మంచిగా సాక్కున్నాం అప్పుడు. ఇప్పుడేంది ఇంకా ఎవరు అన్నుండే అబ్బా, ఈమెకి మనవడు మనవరాలు ఉన్నారా, ఇంత ముసలిదా గదిగిదని ఏదో అంటుండే. 14 ఏళ్ళకి పెళ్ళి చేసినాం, 15 ఏళ్ళకి పెళ్ళి అయింది. మా వాళ్ళందరికీ అంతే, 14 ఏళ్ళు 15 పడంగానే చేసేసారు. మా అక్క చెల్లెలందరికీ కూడా, మా ముగ్గురు, మా పిన్నిలకి, వీళ్ళకి, మా చిన్న వాళ్ళ పిల్లలకి అందరికీ. ఇప్పుడంటే వాళ్ళు కూడా చేస్తలేరు, అన్నీ చదివిపించి జాబులు అని 25 ఏళ్ళు అవుతున్నాయి ఇప్పుడు ఈ జనరేషన్లో. మా జనరేషన్లో అయితే 15 కూడా దాటకుంది చేసేస్తుండే. 10th చదివినా ఉంటే మహా గొప్ప అప్పట్లో. 10th చదివింది పిల్ల సాలీగా అన్నట్టు. ఇక అట్లా చేస్తుండే, ఇంకా కష్టపడతాము, తింటాము, చేస్తాం గట్టిగానే అంటారు. ముసలాళ్ళు అంటే ముసలాళ్ళు అయితేమేమో. ఇప్పుడైనా కూడా ముసలాళ్ళనే వయసు అని కాదు, అట్లా ఒకరిని టకాని ఇట్లా ఏదో అనొద్దు. ఒక ఆడపిల్లనే దాని పేరు ఏదో ఉంటే అది మరి దానికి అమ్మలేదో, మరి అమ్మ ఇట్లా కాదో చేయదో కానీ అంటే ఇంకా వేరేలాగా ఇట్లా పెట్టిందిలే, అందుకే ఇట్లా అంటున్నా. ఒకరిని అట్లా అనేయద్దు. ముసలాళ్ళం కాకుండా ఇక్కడ ఉంటామా? నా మనవడు నా చోలు కడికి వచ్చిండు, నేను ముసలిదాని కాక నేను ఇంగిపోరిని, లేకపోతే నేను ఏమన్నా వేషాలు ఇస్తున్నానా? నా ఫ్యామిలీతో మా రాముడు, నా కొడుకు, మాది గిది ఇంత మంచిగా ఆహ్లాదంగా మా చేలోకి వచ్చి మా చేలో వండుకొని మాది తినుకొని పోతున్నాం అంతే. బిందాసుగా ఇంట్లో కూర్చొని తినే కెపాసిటీ ఉన్నా కూడా కష్టపడాలి, వండుకోవాలి, తినాలి, ఇదొక ఆనందం మంచిగా ఇట్లా అని చెప్పి ఇట్లా చేసుకోవడం. అదే అండి లెక్క. బాలింత కోసం అమ్మాయి ఇట్లా అడిగింది. అమ్మ ఇవైతే కొన్ని అయితే అట్లా చూసుకోవాలి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చెవులల్లో గాలి పోకుండా కట్టుకోవాలి తల్లి. కొంచెం దూదిలో ఒక ఎల్లిపాయ పెట్టి, చిన్న ఎల్లిపాయ తీసి దూదిలో చుట్టూ ఇట్లా పెడితే అసలు గాలే పోదు చెవులల్లో. బట్ట కూడా కట్టుకోనికే మోటిగా నామోషి అనిపిస్తే దూదిలో ఎల్లిపాయ పెట్టి పెట్టేసుకోండి, చెవులలోకి అస్సలు గాలిపోదు. ఇంకోటి చెప్పులు వదలద్దు. వాష్రూమ్కి అది వెళ్ళినప్పుడు ఎప్పుడు తడిలో కాళ్ళు ఎక్కువ పెట్టద్దు. ఇప్పుడేం అవ్వదు కానీ జర ముసలాలు అయిన తర్వాత కాళ్ళు తిమ్మిర్లు ఇట్లా ఉంటాయంట. మాకేమో మా అమ్మ లేకపోయినా మా అమ్మమ్మ, మా అక్క, మా వాళ్ళు అందరూ ఇట్లా మంచిగా చూసుకున్నారు. మాకైతే అవన్నీ ఏవి లేవు. ఇప్పటికి నాకు 45 years నాకు ఏది లేదు మా దేవుడి వల్ల మంచిగా. ఇగో మీరు చూస్తున్నారుగా, మంచిగా బగ్గా తింటా, ఇంతకాలం తింటా, అరిగించుకుంటా. ఒక పూట తిన్నానంటే ఫుల్గా ఇంకొక పూట తినా. మధ్యాహ్నం ఇక్కడ ఫుల్గా తిన్నా అనుకో
నైట్ తింటే లేకపోతే పాలో జ్యూసో తీసుకొని పడుకుంటా. ఇగో అట్లా అది తినదని ఏం లేదు, అంతా తినేస్తా నేను. అప్పుడు బాలింతలలో కూడా ఓన్లీ ఎల్లిపాయ కారం, ఉత్త ఎల్లిపాయ కారం ఎక్కువ వాడుతుండే. మంచిగా ఇన్ని ఎల్లిపాయలు వేసి నలగొట్టేసి కారపొడి వేసి ఇంత నూనె వేసి పోపు వేసుకొని కలుపుకొని తినేయడం, ఎండు ముక్కలు పెట్టుకొని అట్లా 2-3 నెలలు. దీన్ని కొంచెం నూనె రాయమంటుండండి మావాడు. మంచి కుక్కర్ అండి కొత్తది. ఇక ఒకవేళ ఇది ఖరాబ్ అయిందనుకో ఇదినే పెట్టేస్తా, వేరేటి పడతాయి ఇక ఇంట్లోకి స్టీల్వి. ఇవి మనకి ఏడ వండుకోనికే ఉంటుంది. ఇది నీళ్ళు పోస్తూ ఉండండి. దీనికైతే ఏం లేదు, దిగిపోతుందేమో. ఇది పెడదాం. ఉన్నాయన్నా నీళ్ళు వాళ్ళకి. బట్ట ఉంటే బట్ట వేసుకోవాలండి, లేకపోతే ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. చాలా మంది ఈ ఇడ్లీ ఇది పిండి ఎట్లా చేయాలి చెప్ప అంటుంటారు. ఇడ్లీ పిండి, దోశ పిండి ఈసారి పోసేటప్పుడు పెడతా అండి. నేను పోసినప్పుడు మా వాడు ఉండడు, నేను తీయను కదా, నేనే తీసుకోలేను కాబట్టి నేను తీయను. కొంచెం ఉప్పు. అది వస్తుంది, నన్ను ఉడుతుంది అసలు. ఇవి తీసుకుపోయి ఆడబెట్టే పోస్తా అండి. ఎడబెట్టి మళ్ళీ ఇది తీసుకుపోలేను కాబట్టి గాలికి పోయింది నాన్న పిండి, అది పక్కకి. గాలికి ఎంత పెట్టినా చూడను అసలు. చూడు కర్రల్లో గొంగళ పురుగు అది వంటి మీదకి వచ్చిందంటే ఈ వంటిపోయి మీదకి వస్తే ఇక దురదలు. ఈ గొంగళ పురుగు ఇట్లుంది, ఇది సీతాకోకలు సిల్క అవుతుందండి. అందుకే ఒక మనిషిని చూసి తక్కువగా అంచనా వేయద్దు. వాళ్ళు ఎంత గొప్ప అయ్యేటోళ్ళు ఉన్నారు. ఈరోజు పేదగా ఉన్నాడు కదా అని చెప్పి తీసుకుపడేయద్దు. రేపు ఆడు మనగాడు అవ్వచ్చు. మన గొంగళ పురుగు సీతాకోక చిలుకలు లెక్క. ఏమి వస్తుంది
అంత ఇరకపోయింది. చూడండి బాధలు. ఎప్పుడైనా ఇట్లా అనుకుంటాం కానీ ఏదైనా ఇష్టంతో చేసుకుంటే కష్టం ఉండదండి. ఇంకోటి మనం కష్టపడుతుంటేనే మంచిగా, మన ఒంటికి మంచిగా అంతా. ఉంది కదా నడిపిద్దాం అని నడిపించేస్తే ఇక అంతే. అయినా కష్టపడకుండా చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగిన వాళ్ళే కష్టపడలేదులే. ఇక నేను కష్టపడకున్నా ఏమంతా చేయలేకపోయినా ఊర్లో పుట్టి పెరిగినా కాబట్టి ఇగో మా మాడి చెట్ల లేకపోయి మాడి కట్టెలు, మా కట్టెలే మేము కొట్టేయడము, మా కట్టెలు మేము తెచ్చుకోవడం. ఫస్ట్ అంతా కట్టెలు పోయలే కదా, గ్యాస్లు ఎప్పుడు మేము పెద్దగా అయినాక మా పెళ్ళిళ్ళు అయినాక వచ్చినాయి గ్యాస్లు ఊర్లలోకి. అంతకుముందు సిటీలలో ఉంటుండే కానీ ఊర్లో మాకైతే నా కొడుకు పుట్టే వరకు గ్యాస్ తెలియదు. పొయ్యిలే కానీ కాకపోతే మాది పైకి ఉండే, మా ఇంట్లో పైన ఇట్లా సజ్జ ఉంటుండే. ఇప్పుడు మన కిచెన్లో ఎట్లా పొయ్యి అట్లనే పొయ్యి ఉంటుండే, పైననే కట్టెలు పెట్టుకోమండేసేటట్టు. దానికి ఇట్లా గొట్టం ఉంటుండే పైకే గాలి పెట్టేటట్టు. ఇక కట్టెలు కూడా మంచి కట్టెలు కాబట్టి పొగలు రావు, మంచిగా గాలి పైకి పోతుండే. ఆ పొగ్గుట్టు కానీ పొగబట్టేది, మిగతా అంతా కూడా బిల్డింగే కదా, మంచిగా ఉంటుండే, ఎక్కడ ఇంటికి పొగ పట్టకుండా. కిచెన్లో కూడా కిచెన్కి ఎటువంటి ఇది ఉండదు, సేమ్ మన వంట పంట లెక్క గ్యాస్ ఉండే ప్లేస్లో కట్టెలు పోయి ఉంటుండే పైన, అంతే నించోనే చేసేటోళ్ళం వంట. అందరికీ కిందకు ఉంటుండే కానీ మా నాన్న మా చిన్నప్పుడు అట్లా కట్టించేస్తుండే ఇంట్లో ఇల్లు పైన పొయ్యిలాగా, వాష్రూమ్లు పైన పొయ్యిలు. అది పోపు పెట్టేస్తాను తర్వాత అయిపోతుంది. అది కోడిపీలు ఇవంతా సతవలు చాలా ఇదంతా మరి ఎంత సత్వ ఏడబట్టే మా కోడిపీయ ఉందండి. అల్లం ఎల్లిగడ్డ ఇట్లా వచ్చింది చూడండి. చినుకులు పడుతున్నాయి, ఒక్క చినుకు. ఎన్ని రోజులకు మా వాడు అడుగుతున్నాడో నేను అడుగుతున్నా. మీరు మాత్రం ఇక్కడికి రాకండి. ఇదేంది, ఇది నా మాటే శాసనం. మీరు వినరు పీకరు, తినరు ఎప్పటి వరకు తప్పి మన శాసనాలు వింటాయి. అవి అందులో తినే కదా అమ్మాయి, అదే ఉన్నట్టుండే. అమ్మో ఈడ కుసలు వండలేకుండా ఉంది నాన్న గాలికి. అదే మంచి స్పాట్. ఎన్ని నీళ్ళు పోయినాయి చూడండి. సూప్ అయితే మంచిగా రాగండి. ఈ నూనె ఎడకొస్తుంది. అయ్యే పని కాదు కానీ పొంగబడ్డాను. ల్యాండ్లోకి వచ్చి పోతేనైతే అసలు పనికే రావు. అసలు కొంచెం పెప్పర్ వేస్తున్నా అండి. కారం అది అంత ఈజీగా సరిపోదు. కారపొడి ప్యాకెట్లు ఉన్నాయిగా,
నూనె పోసేస్తున్నా. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఏం గాలి చిలుకులు. లేచి ఉప్పు సరిపోయిందండి ఇలా. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయింది అనుకో, అది ఇది ఒకేసారి వేసుకొని కుమ్ముడే. ఇక మంటని అటు ఇటు దగస్ మాత్రం చేద్దాం. చూడండి వంట చేసినట్టు అసలు ఎగేసుకోవడం సేక. ఈ పక్క అయితే మంట అయితే అంతా అయిపోయిందండి. అది ఇడ్లీ అయ్యిందా? అసలు ఇడ్లీ అయిందా లేదో చూడాలి. ఇక పొగలైతే వెళ్తున్నాం. అవలా అయిపోయింది. ఇడ్లీ అయిపోయిందా? తినేసాక మళ్ళీ ఒక 2 ప్లేట్లు అలా వేసేస్తా పిండి. ఇక అది మంచిగా ఇంత నిప్పులు ఇంత ఉంది. వాచ్మెన్ అటు ఇటు అని పోయే వరకు 2 ప్లేట్లు ఇడ్లీ వస్తా తినేసి మంచిగా కడిగి పెడతాడు కుక్కర్ ఏడే. ఇక మన ఇంట్లో 4-5 రోజులు ఇడ్లీ లేదు. ఇక మళ్ళీ వచ్చి తీసుకుపోయే వరకు. ఎందుకంటే ఒక పాత్ర మా ముగ్గురికి సరిపోతాయి. ఇంట్లో కొలచినాయిగా. ఇది ఒక మంచిగా పులకొచ్చింది కానీ అసలు రెసిపీ లేదు కాబట్టి ఇది వేయొద్దు. ఆ చెట్టుకి ఏం లేదు, అదెందుకు గుంజుడు? చెట్టు అయిపోయినాక కాయ అయిపోయినాక పడగాలి. తెలుసా అరటికాయల నీళ్ళు అయితే మస్తు నేను వరకు కోసి పెడితే అది మంచి ఆయుర్వేదిక్. ఆ వాటర్ చాలా మంచిగా ఉంటుంది. దానికి ఇక్కడ చాలా గ్యాప్ ఉంది, అందుతుంది కదా అని ఇది కట్ చేసి ఆ పెద్దది పైన ఏది ఏది అదొక్కటి కోసి చాలు. గాలికి ఆకలేని పోయినాయో మరి. ఓ మస్తుందినా నాకు. మొత్తానికి సాధించేసినావు. అబ్బా సూపర్ సాలిగా పా. ఆగు. డైలీ మా వాడు చూడండి మొహం చూసారా, డైలీ హనుమాన్ బొట్టు. పూజలు చేస్తాను. ఈ మధ్య పూజలు చేస్తుండండి. పూజలు ఏమరా ఏం సంగతి? నీళ్ళెవరికైనా ఉందా? నీళ్ళెవరికైనా చెప్పింది ఏంది? ఉందా అంటావేం మమ్మీ అంటావా? పెళ్ళి చేసుకుంటావరా? నాకు చెప్తున్నావా లేదా ఇంతకి? ఎవరి దగ్గర పెళ్లి చేసుకున్నావా? అమ్మ మావాడు చూడండి, మా పిల్లలు అంటుంటారు, మా లక్కుడు అంటాడు మామ పెళ్ళామని. ఈ డేంజర్ గాడు ఏం చేసిండో మరి. నిజానికి ఇగో నా తెలవకుండా ఏం చేయడండి, నాకు కూడా తెలుసు. కానీ మీకు కూడా చెప్తాలి, ఆ రోజు వస్తుంది. ఇప్పుడే వద్దు, ఇప్పుడే చెప్తే నా కోడలకి దిష్టి తగులుతుంది. ఇంకా షూరు పెట్టేయాడా? అబ్బబ్బబ్బబ్బా రాముడు, ఇక ఇద్దరు కూర్చోరి, అబ్బా కొడుకులు పెడతా. ఏడు వరకు చాలండి, ఇది సరిపోయింది మస్తు. అడక్కులకి ఇచ్చేస్తావా? మరి ఇచ్చేనా? వీటి పైన కూడా ఆశనే.
అది చూసిరా సేమ్ నా లెక్కనే అండి. బూకటివి ఆడుకోర్రి, తినడేమో కానీ ఆడతాయి. దీనిపైన వేడి వేడి ఇడ్లీ పెట్టుకొని తినాలి. అబ్బా అరే ఇటు పోయి ఇటు కూడా అయిపోయింది కదా నాన్న మంట. అది కూడా అయిపోయింది వచ్చా మమ్మీ. మరి కూర ఎండొచ్చుంటావా? అయిపోయింది వచ్చాం, చాలాసేపు ఉడికిందిగా. ఏం మంట ఈ మంట? ఎంత వేసినావు నాన్న అసలు? ఎంత మంట పెట్టినావు? గంట 2 గంటలు అయిపోయింటే వాసన అయితే వస్తుంది. చూడమ్మ వాతావరణం చల్లగా ఉంది కదా. ఏమైనా మమ్మీ ఇడ్లీలు, పెద్ద ఇడ్లీ ఒకటే ఇడ్లీ రావుంది అది. అరే నీళ్ళు ఉన్నాయిగా, నీళ్ళు అయిపోయినాయేమో మాడిపోతుందేమో అని ఓ వరి అయిపోతున్నా. జర్రా చల్లగా కావాలి, అప్పుడు మంచిగా వస్తుంది ఇడ్లీ. ఇక అందరం కూర్చొని దీనిపైన వేసేద్దామా? ఇడ్లీలు వేస్ట్ చేయకు, మసాలా తక్కువ ఉంది. కొంచెం మటన్ కూర షోర్ వండినావు, 4 గంటలు అయ్యింది తిండి తినక. ఇంతసేపు ఉంచి ఓ 10 ఇడ్లీలు అనేది తినకపోతే ఎట్లా మమ్మీ? మళ్ళీ ఒక పాత్ర పోస్తా ఉండు, ఎందుకు నువ్వు వరి అవుతున్నావు? 5, 5, 10, 16 ఉన్నాయి. ఇంకేందా 4, 4, 5, 3, 5, 15. 5 చాలుతాయే. జర సోడా వేస్తుంటే అయిపోగా 2 ఆకాలు వండుకో. సోడా ఏందండి నేను ఇడ్లీ వల్ల? బజ్జీలల్లా ఇడ్లీలల్లా అన్నిట్లో ఇట్లా సోడా వేస్తారు. అసలు సోడా వేయద్దండి, అరుగుదల చచ్చిపోతుంది. సోడా చాలా ఎఫెక్టివ్. కొంతమంది బజ్జీలలో సోడా ఏంది బజ్జీలు చేయరు, ఊర్లో అయితే అంతే. మా వాళ్ళు కూడా ఇక బజ్జీలు ఇంతలా ఉక్కాలి. నూనెంతా పిలుస్తాయి కావు. ఇంత తిన్నా మనం మంచిగా ఇట్లా ఏది లేకుండా ఇట్లా ఉన్నామంటే అది నేను చేసే విధానమే తెలుసా. ఈ సోడాలు గిడాలు వాడా. అది ఇంట్లో పోయి అమ్ముడు కూర అలా పోయి మీద పోస్తావా? అయిపోయినాయండి. అబ్బా పూలు ఇడ్లీ, వేడి ఇడ్లీ. కర్రీ పోసుకొద్దాం. వాసన ఇటు దాకా వస్తుంది మమ్మీ.
ఇదిగో వావ్. కాళ్ళపాయ ఇడ్లీ రెడీ అండి. నువ్వు ఇద్దరు కూర్చొని వీడియో తీయమంటే తీసుకో. టేస్ట్ అయితే మస్తుందండి. మా వాళ్ళు రానంటారు తినే చెప్పమంటే. ఎంత టేస్ట్ ఉందంటే మస్తు అంటే మస్తు ఉంది. ఇంకొక పాత్ర ఇస్తా మా వాళ్ళు తినే వరకే, ఎందుకంటే చాలే ఇంకా తినాలి. వీడియో ఎట్లుంది కామెంట్ చేయడం అసలు మర్చిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.